ఎవ్రీ నోటిఫికేషన్ వచ్చే ప్రతి సంవత్సరం 2 నుంచి 3 సంవత్సరాలు అభ్యర్థులు వాళ్ళ టైంని, వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కాంప్రహెన్సివ్ స్ట్రాటజీని మనం డిస్కస్ చేసే ముందు కొన్ని హార్ష్ రియాలిటీస్ మనం తెలుసుకుందాం. ఏంటి ఆ హార్ష్ రియాలిటీస్? ప్రతి గ్రూప్ 2 నోటిఫికేషన్కి దాదాపు 5 to 8 lakh మెంబర్స్ అప్లై చేస్తారు. అందులో 4 లక్షల మంది ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వరు. ఇవి లాస్ట్ ఎగ్జామినేషన్ స్టాట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. 4 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదు. లాస్ట్ టైం రేషియో అనేది 1:100 తీయడంతో ఒక 1 lakh మెంబర్స్ రాయగలిగారు అనమాట. ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి లాస్ట్ టైం? 900 పోస్ట్స్ ఉన్నాయి. 900 పోస్ట్ అంటే దాదాపు 95 అరౌండ్ 95,000 మెంబర్స్ రాయడం జరిగింది. ఓన్లీ 900 మెంబర్సే సెలెక్ట్ అవుతారు. దిస్ ఈస్ హార్ష్ రియాలిటీ. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది రియాలిటీ. సో ఈ మిగతా ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 to 3 years ఆఫ్ ప్రిపరేషన్ టైం అనేది వేస్ట్ అయింది. సో ఈ వీడియోలో టుడే ఎగ్జాక్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఎందుకు ఇంత టైం వేస్ట్ అవుతుంది, ఎందుకు మనం ఆ 900లో ఉండట్లేదు, ఈ 90,000లో ఎందుకు ఉండిపోతున్నాం అనేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. పిన్ టు పిన్ అసలు ఎక్కడ మీరు తప్పు చేస్తున్నారు, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అసలు ఎలా స్ట్రాటజైజ్ చేసుకోవాలి దీన్ని. సో హౌ డు యూ మేక్ యువర్ సెల్ఫ్ రెక్టిఫై దోస్ మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ని మీరు ఎలా రెక్టిఫై చేసుకొని ఆ 900 ఎన్నైతే వేకెన్సీస్ ఉంటాయో అందులో ఒక పోస్ట్ మీదుగా ఏ విధంగా అడుగులు వేయాలి అనేది ఈ వీడియోలో మనం కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో పూర్తయ్యేలోపు మీకు కంప్లీట్ డే వైజ్ ప్లాన్, నేను ఒక స్టడీ ప్లాన్ అనేది కార్అవుట్ చేయడం జరిగింది. ఐ విల్ షో యూ. సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్. నేను కాంప్రహెన్సివ్ ప్లాన్ అనేది రెడీ చేయడం జరిగిందండి. సో ఈ ప్లాన్ ద్వారా మీరు మీ ప్రిపరేషన్ని చాలా ఈజీ చేసుకోవచ్చు. ఎండింగ్లో ఈ ప్లాన్ అనేది నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్. కాంప్రహెన్సివ్గా మీకు మొత్తం స్ట్రాటజీ అనేది డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఈ వీడియో పూర్తయ్యేలోపు యూ విల్ హ్యావ్ కాంప్రహెన్సివ్ స్ట్రాటజీ, డే వైజ్ ప్లాన్ అండ్ ఎగ్జాక్ట్ బుక్ లిస్ట్. ఏ బుక్స్ చదివితే మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో ఆ బుక్ లిస్ట్ అంతా మీ దగ్గర ఉంటుంది. ప్రూవెన్ టాపర్ స్ట్రాటజీస్ అనేవి కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుందండి. సో ఎగ్జాక్ట్ బ్లూ ప్రింట్ విల్ బి గివెన్ టు యూ. ఏ విధంగా అయితే మీరు ఫైనల్ లిస్ట్లో మీ నేమ్ని చూసుకోగలుగుతారో ఆ స్టెప్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎవ్రీ టైం నాకు స్టూడెంట్స్ అడిగేటటువంటి క్వశ్చన్ ఒకటే, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలా, లేదా 2 కలిపి ప్రిపేర్ అవ్వాలా? సో దిస్ ఈస్ ద సేమ్ క్వశ్చన్ లిటరలీ ఆస్క్డ్ బై మెనీ ఆస్పిరెంట్స్ అండి. చాలా మంది ఆస్పిరెంట్స్ నాకు ఇదే క్వశ్చన్ అడగడం జరిగింది. సో లిసన్ టు మీ కేర్ఫుల్లీ. మీరు తెలియకుండా 2 పడవల్లో ఒకేసారి కాలు వేస్తే ఖచ్చితంగా మీరు మునిగిపోతారు. స్ట్రాటజైజ్డ్గా ఎప్పుడు ఎందులో వెళ్ళాలో తెలియాలి. మీరు ఎక్కడున్నారో మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవాలి. మీకు ఏం అవసరమో తెలుసుకోవాలి ఫస్ట్. సో మీరు ఏ టైప్ ఆఫ్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారు, ఏ టైప్ ఆఫ్ జాబ్ని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారు, 2 ఎగ్జామినేషన్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ అనేవి కావాలి. సో రెండింటిని కలిపి ఎలాంటి స్ట్రాటజీతో వెళ్ళాలి అనేది కూడా, ఎవరు వెళ్ళాలి అనేది కూడా డిస్కస్ చేద్దాం. మీ స్కిల్స్ని మ్యాచ్ చేస్తూ ఎగ్జాక్ట్గా మీ టైం లైన్, మీకున్నటువంటి టైం, మీ పర్సనాలిటీని మ్యాచ్ చేస్తూ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఏ ఎగ్జామ్ని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనేది మనం డిస్కస్ చేద్దాం. గ్రూప్ 1 అనేది ఎగ్జిక్యూటివ్ పార్ట్. సో అంటే ఏంటిది, ఏం తెలియజేస్తుంది దీని ద్వారా? దిస్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పోస్ట్స్ ఇన్ ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్. స్టేట్ అడ్మినిస్ట్రేషన్లో ఇవి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పోస్ట్స్ అండి. డెప్యూటీ కలెక్టర్ ఇందులోంచి రిక్రూట్ అవుతారు, డిఎస్పీ ఇందులోంచి రిక్రూట్ అవుతారు పోలీస్ డిపార్ట్మెంట్లో. సో ఇలా డిస్ట్రిక్ట్ లెవెల్లో హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి గ్రూప్ 1 ద్వారానే రిక్రూట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇందులోనే కంప్లీట్ పవర్ అండ్ పాలసీ మేకింగ్ అన్నీ కూడా వీళ్ళు యాక్టివ్ పార్ట్ తీసుకుంటారు. ఇందులో పవర్ఫుల్ డెసిషన్స్ తీసుకోవడంలో, పాలసీస్ తయారు చేయడంలో వీళ్ళ రోల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ గ్రూప్ 2కి వచ్చేసరికి అడ్మినిస్ట్రేటివ్ బ్యాక్ బోన్. ఇందులో ఎటువంటి పోస్ట్ ఉంటాయి మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో డిస్కస్ చేసాము. బట్ ఒక జనరల్ ఓవర్వ్యూ ఇవ్వడానికి డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్టార్, ఏఎస్ఓ, మొత్తం అడ్మినిస్ట్రేటివ్ వింగ్ అంతా మండల్ లెవెల్, బ్లాక్ లెవెల్ వీళ్ళు కనెక్టింగ్గా ఉంటారనమాట. గ్రూప్ 2 ఆఫీసర్స్ అంతా కూడా డిస్ట్రిక్ట్ లెవెల్కి అండ్ విలేజ్ లెవెల్కి కనెక్టింగ్ ఆఫీసర్స్ లాగా అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ని హ్యాండిల్ చేసే విధంగా వీళ్ళందరూ కూడా గ్రూప్ 2 ఆఫీసర్స్ ఉంటారు. సో మనం ఏది చూస్ చేసుకోవాలనేది జాబ్ రోల్ బట్టి కూడా ఉంటుంది, ఎటువంటి పోస్ట్ ఉంటాయో దాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. దే ఎగ్జిక్యూట్, ఏవైతే ఆర్డర్స్ వస్తాయో, ఏవైతే పాలసీస్ ఫ్రేమ్ చేస్తారో దే ఎగ్జిక్యూట్ దోస్ పాలసీస్ గ్రూప్ 2 ఆఫీసర్స్. నెక్స్ట్ ఏంటి, గ్రూప్ 1 పరంగా గ్రూప్ 1కి కనుక మనం వచ్చినట్టయితే దీస్ ఆర్ ద క్రౌన్, అంటే టాప్ లెవెల్ పోస్ట్ అనమాట. టాప్ పోస్ట్ ఏముంటాయి, డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, సిటీఓ,
కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అంటాం. ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ ఇన్ స్టేట్ ట్యాక్సెస్ అని పిలుస్తున్నాం దీన్నే. సో టాక్సేషన్ డిపార్ట్మెంట్లో దిస్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ పోస్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విచ్ కెన్ బి రిక్రూటెడ్. డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఎవరైనా తీసుకోవాలంటే హైయెస్ట్ డిపార్ట్మెంటల్ హెడ్స్ వీళ్ళే అనమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. గ్రూప్ 2 కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ మెయిన్స్ వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్. మనం చిన్నప్పుడు ఏవైతే స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ఆన్సర్స్ రాసామో ఆ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆన్సర్స్ని మనం రాయాలన్నమాట. క్వశ్చన్ ఇస్తారు, ఆన్సర్ రాయాలి. ఎంసీక్యూస్ మాత్రం ఉండవు. ప్రిలిమ్స్లో మాత్రమే ఎంసీక్యూస్ ఉంటాయి. మెయిన్స్లో డిస్క్రిప్టివ్ స్కిల్స్ అనేవి మనకు రావాలి. ఆన్సర్స్ ఫస్ట్ డే నుంచి ఎవరు రాయలేరండి. ఖచ్చితంగా ఆన్సర్ రాయాలని మైండ్ సెట్ ఉంటే, ఖచ్చితంగా ఈ జాబ్స్ నేను సాధించాలనే మైండ్ సెట్ మీకుంటే డెఫినెట్లీ యూ కెన్ రైట్ ఎ బెటర్ ఆన్సర్. సో దాంట్లో ప్రాబ్లం లేదు. యూ హ్యావ్ టు డిసైడ్, నేను ఆన్సర్ రాద్దాం అనుకుంటున్నానా లేదా అనేది మీరు డిసైడ్ కావాలి. ఆన్సర్ రాద్దాం అనుకుంటున్నారా లేదా అనేది డిసైడ్ అయితేనే దెన్ యూ కెన్ చూస్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2. లేదు నేను ఓన్లీ ప్రిలిమ్సే ప్రిపేర్ అవుతాను, ఓన్లీ ఎంసీక్యూ బేస్డ్ క్వశ్చన్సే ప్రిపేర్ అవుతాను అనుకుంటే చూస్ గ్రూప్ 2. లేదు నాకు స్ట్రాంగ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్లో నేను వర్క్ చేయాలి, స్టేట్లో టాప్ లెవెల్ పోస్ట్లో నేను ఉండాలి అని మీకు స్ట్రాంగ్ విల్ ఉంటే ఖచ్చితంగా గ్రూప్ 1 సెలెక్ట్ చేసుకోండి. ఆన్సర్స్ ఎలా రాయాలనేది మీకు కాంప్రహెన్సివ్గా రైట్ గైడ్ కనుక మీరు ఎంచుకుంటే దే విల్ డెఫినెట్లీ గైడ్ యూ. సో కోర్ స్కిల్స్ ఏం కావాలి? అనలిటికల్ థింకింగ్ కావాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అనేది ఉండాలన్నమాట. మీరు అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళాక ఎటువంటి ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేస్తారో వాటిని క్వశ్చన్స్ రూపంగా ఇవ్వడం జరుగుతుంది. సో స్ట్రక్చర్ అనేది ఆన్సర్స్లో, మీ ఆన్సర్స్లో ఆ స్ట్రక్చరింగ్లోనే వీళ్ళు మిమ్మల్ని బెటర్గా తెలుసుకుంటారు. మీ అనలిటికల్ స్కిల్స్, మీ మైండ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వింగ్ మెథడ్స్, యువర్ అప్రోచ్ అంతా కూడా మీ ఆన్సర్స్లో పెడతారనమాట. ఓకే, ఎండ్యూరెన్స్, ఓపిక అనేది కూడా చాలా ఉండాలండి. ఎందుకంటే అంత పవర్ మీ చేతిలో పెట్టాలంటే మీ నుండి వాళ్ళు అట్లీస్ట్ ఆ ఓపిక అనేది అయినా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎంత టైం పడుతుంది దీనికి ప్రిపేర్ అవ్వడానికి? ఎంత టైం పడుతుంది గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్కి? రఫ్లీ 1 year అండి. 1 year ఆఫ్ హార్డ్ కోర్ ప్రిపరేషన్, డెఫినెట్లీ యూ విల్ క్లియర్ దిస్ ఎగ్జామినేషన్. సో 1 year హోల్ సైకిల్, ఒక 6 months ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు మీకు టైం ఉన్నా సరిపోతుంది. ఓవరాల్గా మీకు 1 year సైకిల్లోంచి మీరు గ్రాస్ చేసుకోగలిగే స్టూడెంట్ అయితే, ఒక ప్రాపర్ గైడెన్స్ కనుక మీకుంటే 1 year ఈస్ కంప్లీట్లీ ఇనఫ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. సో గ్రూప్ 2కి వచ్చేసరికి ఇట్స్ అ బ్యాటిల్ ఆఫ్ యాక్యురసీ. ఖచ్చితత్వం అనేది ఉండాలన్నమాట. మీరు వెరీ స్ట్రాంగ్ అండ్ స్టబర్న్గా మీ మైండ్ని మీరు సెట్ చేసుకోవాలి. ఎందుకు సెట్ చేసుకోవాలి మీ మైండ్ని అంటే, ఇది కంప్లీట్లీ ఎంసీక్యూ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. కంప్లీట్లీ మనకి ఏముంటాయి? ఎంసీక్యూస్ ఉంటాయి. సో ఇందులో పోస్ట్ ఏ రకమైన పోస్ట్ ఉంటాయి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. డెప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్, ఇలాంటి పోస్ట్ అనేవి మనకి గ్రూప్ 2లో ఉంటాయన్నమాట. సో దే యాక్ట్ యాజ్ అ లింక్ బిట్వీన్ విలేజ్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండి. ఓకేనా? సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. రెండు కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, ఎంసీక్యూ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ కోర్ స్కిల్స్ ఏం కావాలి? దీనికి ముఖ్యమైన ఎటువంటి నైపుణ్యత, ఎటువంటి కళలు మీకు కావాలి అంటే, స్ట్రాంగ్ ఎలిమినేషన్ టెక్నిక్స్ అనేవి మీకు చాలా అవసరం. ఫ్యాక్చువల్ రిటెన్షన్, ఎక్కువ ఎంసీక్యూస్లో మీకు ఫ్యాక్ట్స్ అనేవి మీరు గుర్తుంచుకోవాలి, కొన్నిసార్లు బట్టి పట్టాల్సి వస్తుంది కూడా. కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి అంతే, ఫ్యాక్చువల్ నేచర్ ఉన్న థింగ్స్ అన్నీ కూడా అంతే అనమాట. రీడింగ్, రీడింగ్, రివైజింగ్, దీని ద్వారా మీకు ఆ ఫ్యాక్ట్స్ అనేవి గుర్తుంటాయి. స్పీడ్గా మీరు క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలగాలి, సిలబస్ని కూడా కంప్లీట్ చేసుకోగలగాలి. అండ్ ఎలిమినేషన్ టాక్టిక్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎలిమినేషన్ టెక్నిక్స్ ద్వారా మీకు రాని ఆన్సర్ని కూడా మీరు రాబట్టచ్చు. ఓకేనా? ఆన్సర్ మీకు తెలియదు, బట్ ఆప్షన్స్ కొంచెం వీక్గా ఫ్రేమ్ చేసినా సరే ఆన్సర్ అనేది మీరు రాబట్టగలగచ్చు. యా, సో ఈ టెక్నిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఎంత టైం కావాలి? 8 to 12 months హై ఇంటెన్సిటీతో 8 to 12 months కనుక ప్రిపేర్ అయితే నెలకో సబ్జెక్టు ఫినిష్ అయిపోద్దండి. సో నియర్లీ చిన్న సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్ మనకి గ్రూప్ 2లో 9 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో నెలకో సబ్జెక్ట్ అనేది డెఫినెట్గా ఫినిష్ అయిపోతుంది. సో దట్స్ ఇట్. సో గ్రూప్ 2కి గ్రూప్ 1కి డిఫరెన్సెస్ అనేవి మనం చూసాం. సో ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి, ఎగ్జామ్లో డిఫరెన్సెస్ ఏంటి, పోస్టుల్లో డిఫరెన్సెస్ ఏంటి, అవి ఏ లెవెల్లో ఉంటాయి, సో హయ్యర్ లెవెలా, ఇదా, డిస్క్రిప్టివ్, ఆబ్జెక్టివ్, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు మీరు స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వండి. ఒకరోజు కంప్లీట్గా కూర్చోండి. ఈ డైలమాలో మాత్రం ఉండకండి. రెండు ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరో కూడా నేను చెప్తాను, రెండు ఎవరు ట్యాకిల్ చేయగలరో కూడా నేను మాట్లాడతాను. సో రైట్ పాత్ని మీరు ఎలా చూస్ చేసుకోవాలంటే, ఎవరు చూస్ చేసుకోవాలి గ్రూప్ 1ని? యూ లవ్ రైటింగ్, మీకు ఆన్సర్ రైటింగ్ రాయాలని ఇంట్రెస్ట్ ఉంది, రాసేయమని చెప్పట్లే. ఆన్సర్ డైరెక్ట్గా మీకు 10 మార్క్స్కి 9 మార్క్స్ పడిపోయి ఆన్సర్ మీరు ఇప్పుడే రాసేయాలి అని చెప్పట్లా. ఆన్సర్ రాయాలనే ఇంట్రెస్ట్, తాపత్రయం, తపన ఉంటే
మీరు గ్రూప్ 1 ఎంచుకోవచ్చు. అనలైజింగ్ ఇష్యూస్ని అనలైజ్ చేయడం నేర్చుకోవాలి. సో ఆ అనలిటికల్ ఎబిలిటీ మీలో ఉంటే, అంటే ఒక ఇష్యూ జరిగింది, ఏం జరుగుతుంది, మనకి ఇరాన్కి యుఎస్కి యుద్ధం జరుగుతుంది, ఎందువల్ల, ఎవరు ఇంపాక్ట్ అవుతున్నారో, ఎవరు స్టార్ట్ చేశారు, కాజెస్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, సో ఎలా ఆగుతుంది, ఇది ఎవరికి ఇంపాక్ట్ చేస్తుంది, ఓకే. సో ఇవన్నీ కూడా అనాలిసిస్లోకి వస్తాయి. సో ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఎవరు ఎన్ని యుద్ధాలు చేశారు, ఎన్ని మిసైల్స్ చేశారు, ఏ బాంబులు వేశారు, ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీ వాడారు, ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ కింద వస్తాయి. సో వేటిని మీరు చదువుదామని ఇంట్రెస్ట్ ఉంటే ఆ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు డిసైడ్ అవ్వాలి. ఖచ్చితంగా మీరు గ్రూప్ 1కి కనుక ప్రిపేర్ అయ్యి అనలిటికల్గా మొత్తం అన్నీ కూడా చదువుకున్నట్టయితే గ్రూప్ 2 కూడా మీకు సిలబస్ అనేది పూర్తి అయిపోతుంది. కానీ రెండిట్ల మధ్య డిఫరెన్షియేషన్ ఏంటంటే వాటిని చూసే విధానం. గ్రూప్ 2 అంతా ఎంసీక్యూ మైండ్ సెట్లో ఉంటుంది, గ్రూప్ 1 అనలిటికల్ మైండ్ సెట్లో ఉంటుంది. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నాకు ఇంతవరకే వచ్చా, ఓకే దెన్ ఐల్ నాట్ గో. కొంతమంది ఏం ప్రిఫర్ చేస్తారు, నేను బట్టి పట్టలేనండి, నేను బాగా అనలైజ్ చేయగలుగుతాను, ఐ హ్యావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ యూపీఎస్సీ, సో నేను ఎక్కువ ఫ్యాక్ట్స్ని బట్టి పట్టలేను, అలా బట్టి పట్టుకొని కూర్చోలేను, సో ఐల్ ప్రిఫర్ గ్రూప్ 1 అని కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. సో నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను, నాకు మంచి పేనే వస్తుంది, ఐ విల్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 అంటారు. కొంతమంది స్టూడెంట్స్ ఏంటి, నాకు ఓన్లీ ఎంసీక్యూసే నేను చదవగలుగుతాను. సో అందువల్ల కొంతమంది స్టూడెంట్స్ గ్రూప్ 2ని కూడా ప్రిఫర్ చేస్తారు. బట్ అండర్స్టాండ్, గ్రూప్ 1లోనే కాంపిటీషన్ తక్కువ అండి. ఎందుకు అంటే అందరూ డేర్ చేయరు, అందరూ ముందుకు రారు. ఎంసీక్యూస్ అనుకొని నియర్లీ 5 lakh మెంబర్స్ అప్లై అండి. 5 lakh మెంబర్స్ అప్లై చేస్తే, సో లాస్ట్ టైం 1,00,000 మంది మెయిన్స్ రాశారంటే ఎంత కాంపిటీషన్, ఎంత కట్ త్రోట్ కాంపిటీషన్ ఉంది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. సో గ్రూప్ 2లో కూడా తక్కువ కాంపిటీషన్ ఏమి ఉండదండి, చాలా ఎక్కువగా ఉంటుంది. ద ఎగ్జామ్ ఈజ్ ఈజీ బికాజ్ ఇట్స్ ఆఫ్ ఎంసీక్యూ నేచర్ and it is tough because of the competition created by the MCQ nature. So understand that point. Malli vinandi. So that's it. Group 1 ఎంచుకోవాల్సిన వాళ్ళు ఎవరు, ఆన్సర్ రైటింగ్ ఇష్టపడే వాళ్ళు, అనలిటికల్ ఇష్యూస్, అనలిటికల్ థింకింగ్ ఉన్న వాళ్ళు, అండ్ వాంట్ టాప్ టైర్ ఎగ్జిక్యూటివ్ పవర్, టాప్ టైర్ అడ్మినిస్ట్రేషన్లో మీరు ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా గ్రూప్ 1ని మీరు చూస్ చేసుకోండి. గ్రూప్ 2ని ఎవరు చూస్ చేసుకోవాలి, యు ఆర్ గ్రేట్ ఎట్ ఎంసీక్యూస్. చాలామంది మాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారండి సివిల్ సర్వీసెస్లో. వెన్ ఐ వాజ్ ప్రిపేరింగ్, నౌ ఐఎమ్ ఇన్ టు టీచింగ్, ఐ లవ్ టీచింగ్, సో ఐ హ్యావ్ ఫౌండ్ మై ప్యాషన్ ఇన్ దిస్. బట్ నా ఫ్రెండ్స్ చాలామంది సర్వీసెస్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు, యూపీఎస్సీలో ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, స్టేట్ పిఎస్సీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 1 అండ్ గ్రూప్ టూ జాబ్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరిలో నేను చాలామందిని చూశాను, దే క్లియర్ ఎవ్రీ ప్రిలిమ్స్, ప్రతి ప్రిలిమ్స్ని క్లియర్ చేస్తారు, చదివినా చదవకపోయినా. సో ఎలా అయినా సరే ఆ ప్రిలిమ్స్ క్లియర్ చేసేస్తారు. సడన్గా ఒక 10 రోజుల ముందు వచ్చి చదివేసి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేస్తాడు. ఏంటి, ఆల్రెడీ హీ హాజ్ అక్యూములేటెడ్ సమ్ నాలెడ్జ్, హీ హాజ్ డన్ వాస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఎన్నో క్వశ్చన్స్ చేయడంతో హీ హాజ్ డెవలప్డ్ ద టెక్నిక్. క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేవాడు ఎలా ఫ్రేమ్ చేస్తారో, ఎగ్జామినర్ ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారో అనే దాన్ని వీళ్ళు గ్రాస్ప్ చేసి డెఫినెట్లీ దే క్రాక్ ఎవ్రీ ప్రిలిమ్స్. సో మీరు అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ అయితే, ఎలాంటి ఎంసీక్యూనైనా మీరు ఛేదించగలిగే పర్సన్ అయితే ఖచ్చితంగా చూస్ గ్రూప్ 2. వాంట్ ఫాస్టర్ రిజల్ట్, కొంచెం గ్రూప్ 1 అనేది కొంచెం డిలే అవ్వచ్చు. సో రిజల్ట్స్ ఫాస్ట్గా మీకు రావాలన్నా ఈ గ్రూప్ 2 కూడా ఏం తక్కువేం కాదండి, చాలా కోర్టు కేసులు, ఈ డిలేస్ ఇవన్నీ మనకి ఏపీపీఎస్సీలో కామన్. వీటికి ప్రిపేర్డ్గా ఉంటేనే మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఓకే, సో ఆబ్జెక్టివ్ ఫ్యాక్ట్స్ని ప్రిఫర్ చేసి ఆన్సర్ రైటింగ్ వద్దు, నేను చేయలేను, అసలు నాకు రాదు అని భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే, సో అలా ఎవరైనా అనుకుంటే డెఫినెట్లీ గో ఫర్ గ్రూప్ 2, డోంట్ చూస్ గ్రూప్ 1. రెండు కూడా నోటిఫికేషన్లు వస్తున్నాయి కదా, అప్లై అయితే చేస్తారు, బట్ రెండిటికి ఫుల్ ఎఫర్ట్స్ ఇవ్వలేరు. ఎవరు ఇవ్వగలరు అంటే ప్లాన్డ్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్న టైం ఏదైతే 6 months ఉందో మొత్తం సిలబస్ని కంప్లీట్ చేసుకొని, సిలబస్ ఏదైతే క్లాసెస్ కానీ లెక్చర్స్ కానీ టెస్ట్లు కానీ ఇచ్చి ఆన్సర్ రైటింగ్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రాకముందే ప్రాక్టీస్ చేసి రెడీగా ఉంటారో వాళ్ళు డెఫినెట్గా 2 ఎగ్జామ్స్ని కూడా ఇవ్వచ్చు. సో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది కూడా ఉంది. స్టార్ట్ విత్ గ్రూప్ 2 ఫ్యాక్ట్స్. మీరు యూపీఎస్సీ చదువుతారా, ఏపీపీఎస్సీకి చదువుతారా, గ్రూప్ 1కి చదువుతారా, గ్రూప్ 2కి చదువుతారా, మీ ఇష్టం. కానీ ఒక టాపిక్ని తీసుకుంటే ఇండస్ వ్యాలీ టాపిక్ అన్నిటికీ ఒకలాగే ఉంటుంది, ఒకటే కంటెంట్ ఉంటుందండి, ఏం మారదు. అప్రోచ్, హౌ యూ అప్రోచ్ ద టాపిక్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. గ్రూప్ 2కి ఓన్లీ ఫ్యాక్ట్స్ బట్టి పడతారు, వెళ్తారు. లేదు గ్రూప్ 1కి ఏం చేస్తారు, అనలిటికల్గా చదువుకొని ఒక కొంత లెవెల్ ఆఫ్ అనలిటికల్ ఎబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో యూపీఎస్సీకి ఏంటి, మోర్ అనలిటికల్ ఎబిలిటీ, మోర్ డైవర్స్, అన్ని టాపిక్స్ని కలుపుకుంటూ ఈ ఒక టాపిక్ని చూడాలి.
సో ఆ విధమైన మైండ్ సెట్తో వెళ్ళాలి. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద కంటెంట్ అండి. కంటెంట్లో ఏం డిఫరెన్స్ ఉండదు. ఒక టాపిక్ని మీరు గ్రూప్ 2కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదివితే యూపీఎస్సీ లెవెల్ కూడా చదివేసినట్టే. కానీ ఆ నాలెడ్జ్ని మీరు ఎలా ఉపయోగిస్తారు అనే దాని మీదే యూ బికమ్ అన్ యూపీఎస్సీ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ గ్రూప్ 1 ఆఫీసర్ ఆర్ గ్రూప్ 2 ఆఫీసర్. సో ఆ నాలెడ్జ్ని మీరు రైట్ వేలో ఆన్సర్స్ రైటింగ్లో రైట్ మెంటార్ని మీరు యూజ్ చేసుకొని ఉపయోగించగలిగితే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ఎన్ ఎడ్జ్ ఓవర్ దెమ్. ఓకే, సో ఇలా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఏ ఎగ్జామినేషన్ అనేది. నెక్స్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ద సిలబస్ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ యొక్క స్కీమ్ ఏ విధంగా ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ స్కీమ్ కనుక తీసుకుంటే ప్రిలిమ్స్ ఉంటుందండి. ప్రిలిమ్స్లో మనకి 150 మార్క్స్ ఉంటుంది. 5 సెక్షన్స్ ఉంటాయి. 5 సెక్షన్స్లో ఏంటేంటి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈచ్ సెక్షన్ వచ్చేసి 130 మార్క్స్ ఉంటుంది. ఇండియన్ హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, నెక్స్ట్ ఇండియన్ సొసైటీ ఉంటుంది, మనకి కరెంట్ అఫైర్స్ ఉంటాయి, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. సో దిస్ ఇస్ ద స్కీమ్ ఆఫ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ యొక్క స్కీమ్ ఇది. సో ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే మెయిన్స్ ఎగ్జామినేషన్ చూద్దాం. ఇది కూడా చాలా సింప్లిఫైడ్ వర్షన్ అండి. ప్రిలిమ్స్లో 5 సబ్జెక్టులు ఉంటాయి, మెయిన్స్లో 4 సబ్జెక్టులు ఉంటాయి. ఈ 4 సబ్జెక్టులు ఏంటంటి 2 పేపర్స్ కింద డివైడ్ అయి ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ 75 మార్క్స్ అండ్ పేపర్ 2 వచ్చేసి ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఎన్వైర్న్మెంట్. సో ఇది 75 మార్క్స్, ఇది 75 మార్క్స్. సో ఈ విధంగా ఈ ప్యాటర్న్ అనేది ఉంటుందన్నమాట. సో గో త్రూ దిస్ సిలబస్ కంప్లీట్లీ ఆన్లైన్లో ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎనీవన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ కెన్ సీ ద సిలబస్. ఎవరైనా ప్రిపరేషన్ మొదలు పెడతాం గ్రూప్ 2కి, ఇమీడియట్గా బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఆల్రెడీ సీనియర్ ఆస్పిరెంట్స్ యూ షుడ్ హ్యావ్ గాన్ త్రూ ద సిలబస్. దీన్ని ఒక 4-5 సార్లు మీరు చదివి ఉండాలి. ఏ లైన్ ఎక్కడ ఉందో మీకు తెలిసి ఉండాలి, ఏ టాపిక్స్ ఉన్నాయో తెలిసి ఉండాలి. మీ ఫింగర్ టిప్స్ మీద సిలబస్ అంతా కూడా మీకు ఉండాలి. బిగినర్స్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఒక 4-5 కాపీలు తీసుకోండి, మీ బ్యాగ్లో ఒకటి పడేయండి, మీ డెస్క్ మీద ఒకటి పడేయండి. ఓకే, సో మీ డెస్క్ మీద ఒకటి పెట్టుకోండి. సో స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఇట్. నో మీనింగ్ ఆఫ్ ఎవ్రీ సెంటెన్స్ ఇన్ ద సిలబస్. సో అప్పుడే మీకు ఏది అవసరం, ఏది ఉపయోగపడుతుంది, దేని మీద క్వశ్చన్ వస్తుంది, దేని మీద రాదు అనేది మీకు బెటర్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి మనకి మీరు కనుక చూస్తే, లాస్ట్ టైం మనకి ఎన్ని పోస్ట్స్ వచ్చాయంటే లాస్ట్ టైం 900+ పోస్ట్స్ వచ్చాయండి. ఓకే, సో ఇప్పుడు 750 పోస్టులతో నోటిఫికేషన్ రాబోతుంది. 500 అన్నారు, సో 550 ఎంతో అన్నారు. డీటీలు ఏవో ఉంటే అవి కూడా యాడ్ చేశారు, డిప్యూటీ తహసీల్దార్. సో ఈ విధంగా మీరు టార్గెట్ అనేది ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్ అయిన తర్వాత దెన్ యూ డిసైడ్ అండ్ మూవ్ ఆన్. ఓకే, సిలబస్ చూసాం, ప్యాటర్న్ చూసాం. సో ఒక టైం లైన్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఏంటి ఆ టైం లైన్, ఎలా రాబోతుంది నోటిఫికేషన్, ఎప్పుడు రాబోతుంది. సో నవ్ వీఆర్ ఇన్ ఏప్రిల్ అండి. ఏప్రిల్లో ఉన్నాం. ఏప్రిల్ 25th అనుకుంటా ఈ వీడియో చేస్తున్నాను నేను. సో 25th మనం ఇక్కడ ఉన్నాము. అండ్ అక్టోబర్లో అంటే ఎన్ని మంత్స్ ఉంది, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, 6 months ఉందండి. యూ హ్యావ్ ప్రాపర్ 6 months టు ప్రిపేర్ ఫర్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్. ప్రాపర్గా 6 months ఉంది. కంప్లీట్ సిలబస్ని విత్ ప్రాక్టీస్, విత్ రివిజన్ మొత్తం మీరు ఫినిష్ చేసేయగలరు. ట్రస్ట్ మీ, యూ కెన్ ఫినిష్ ద హోల్ సిలబస్ ఇన్ 6 months వెరీ ఈజీలీ. 4-5 hours పెట్టి కూడా మీరు సిలబస్ని పూర్తి చేయగలరు. ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ స్ట్రాటజీ, ప్రాపర్ రిసోర్స్. ఒక సబ్జెక్ట్కి ఒక బుక్ మాత్రమే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు కనుక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ అనేది క్లియర్ చేయగలుగుతారు. సో ఐ హ్యావ్ టు టెల్ యూ ఎన్ ఇంపార్టెంట్ థింగ్. ఒక ఇంపార్టెంట్ తప్పు స్టూడెంట్స్ చేసేటటువంటి తప్పు ఏదైతే ఉందో అది నేను మీకు చెప్పాల్సిందండి. ఐ వాంట్ టు టెల్ యూ దిస్. సో అందుకే ఇది ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఏంటంటే ద బిగ్గెస్ట్ మిస్టేక్ పీపుల్ మేక్, ఫస్ట్ ప్రిలిమ్స్ని మెయిన్స్ని సపరేట్గా చూస్తారు. లాస్ట్ టైం గ్రూప్ 2కి ఏం జరిగిందంటే కంటిన్యూస్లీ ల్యాగ్, గొడవలు, సో స్టూడెంట్స్ రోడ్లు ఎక్కి ధర్నాలు చేయడాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వాళ్ళ ఇష్యూస్ వాళ్ళకు ఉన్నాయి. డెఫినెట్లీ ఎవరు తప్పు కాదు, ఎవరు రైట్ కాదు. బట్ దిస్ టైం గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ అ ప్రాపర్ క్యాలెండర్, ప్రాపర్ ఎగ్జామ్ షెడ్యూల్. దీని ద్వారా ఏమవుతుంది, ఈ షెడ్యూల్ వస్తే ఖచ్చితంగా ఆ షెడ్యూల్ ప్రకారం పెడతారు. జనరల్లీ ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఎంత గ్యాప్ ఉంటుంది, హార్డ్లీ 2 months, 2 to 3 months.
సో హార్డ్లీ 2 to 3 monthsే ఉంటుంది. ఆ టైంలో 4 సబ్జెక్టులు ఫినిష్ చేయడం చాలా కష్టం. ఎందుకు మీరు డౌట్ పడవచ్చు, ప్రిలిమ్స్కి 10 సబ్జెక్టులు చాలా ఎగ్జామ్లకి మేము చదివేసామా అని అనుకుంటారు. ప్రిలిమ్స్ ఈజ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ నేచర్, ఇక్కడ మెరిట్. ఓకే, సో ఈ మెరిట్ని కనుక మీరు ప్రాపర్గా మెరిట్ సాధించాలి అనుకుంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు స్కోర్ వెల్. ప్రతి లైన్ మీరు చదవాలి, ప్రతి లైన్ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఫ్యాక్ట్ని మీరు మెమరైజ్ చేసుకోవాలి. ఎగ్జామ్లో దాన్ని మీరు ప్రజెంట్ చేయగలగాలి, ఆన్సర్ని గుర్తించగలగాలి. సో ఈ అన్ని థింగ్స్ని మీరు చేయగలిగినప్పుడే 4 సబ్జెక్టులు కోర్ అండ్ టఫ్ సబ్జెక్ట్స్. ఏపీ హిస్టరీ మామూలు ఏం కాదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే సోర్సెస్ లేవు. ఓకే, సో వెళ్ళే కొద్దీ కూడా చాలా థింగ్స్ యాడ్ అయిపోతుంటాయి. కరెంట్ అఫైర్స్ బల్క్ అమౌంట్లో మీకు ఒక 1 year కరెంట్ అఫైర్స్ చదవాలంటే దాదాపు 1500 పేజీలు కరెంట్ అఫైర్స్ డంప్ చేసేస్తారు. సో అవన్నీ మీరు ఆ ఫోబియాలో మీరు వదలలేరు వాటిని. ఫస్ట్ నుంచి ప్రాపర్ ఛానలైజ్డ్ వేలో ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ సెగ్రిగేట్ చేసుకుంటూ వెళ్తే తప్ప మీరు ఆ ప్రిపరేషన్లో మీరు ముందుకు వెళ్ళలేరు, అందరినీ ఢీకొనలేరు. ఓకే, ప్రిలిమ్స్ని మెయిన్స్ని సెపరేట్గా చూడకండి. మొత్తం అంతా గ్రూప్ 2 సిలబస్ నోటిఫికేషన్ వచ్చేలోపు మీరు ఫినిష్ చేసుకోవాలి, అది టార్గెట్. సో ఆ టార్గెట్ పెట్టుకోండి. సో ఐ విల్ క్లియర్ ప్రిలిమ్స్ ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ అయితే తర్వాత చూసుకుందాం. తర్వాత చూడడానికి ఏమి ఉండదండి, చూడడానికి ఏముండదు, టైం తక్కువ ఉంటుంది. బుక్కులు తిరిగేసేలోపు ఒక రీడింగ్ వేస్తారు మహా అయితే. సో ఆ రీడింగ్ అవ్వగానే మీరు ఇంకా ఏం గుర్తుండవు, ఒక బుక్ చదివేలోపు ఇంకో బుక్ మర్చిపోతారు, ఇంకేం ఉండదండి. ప్రిలిమ్స్ తర్వాత టైం ఉండదు. సో ఫినిష్ గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్ అహెడ్ ఆఫ్ అట్లీస్ట్ 2-3 సబ్జెక్ట్స్ ఫినిష్ చేసుకుంటే కరెంట్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ని తర్వాత లాస్ట్లో చూసుకోవచ్చు. కరెంట్ యాడ్ ఆన్స్ ఏమైనా ఉన్నా సరే ప్రిలిమ్స్ తర్వాత యూ విల్ హ్యావ్ టైం. 2 monthsలో కరెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు, యాడ్ ఆన్ చేసుకోవచ్చు. సో దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. సో అట్లీస్ట్ 2-3 సబ్జెక్ట్స్ అయినా ఫినిష్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, సో ఆ తర్వాత మెయిన్స్కి రెడీగా ఉండలేరు, దట్స్ ద రియాలిటీ. సో ప్రిలిమ్స్కి మెయిన్స్కి 2-3 monthsే ఉంటుంది. సో దట్స్ వెరీ లెస్ టైం. అంత టైం ఉంటుందో కూడా లేదో తెలీదు. సో యూ నీడ్ టు ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్. ఓకే, రిజల్ట్ ఏంటి దీనివల్ల ఏంటి, అదే ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. సో 90 daysలో సైన్స్ అండ్ టెక్, పాలిటీ, ఎకానమీ, ఏపీ హిస్టరీ కోర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు ఫినిష్ చేయలేరు. దట్స్ ద హార్ష్ రియాలిటీ, కీప్ ఇన్ మైండ్. సో ఇలా మీకు ఎవరు విడమర్చి చెప్పరండి, ఇవి రియల్గా ఆస్పిరెంట్ ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్. మీరు ప్రిపరేషన్లో దిగి 10-15 రోజులు, ఒక నెల రోజులు చదివిన తర్వాత యూల్ అండర్స్టాండ్. ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్దీ యూల్ అండర్స్టాండ్ దీస్ మిస్టేక్స్. ఎందుకు ఇంత ఇదిగా ఉంది, ఎక్కడ నేను తప్పు చేశానంటే ఇవే మిస్టేక్స్. ఓకేనా, సో హోప్ యూ కీప్ దిస్ ఇన్ మైండ్. సో కొత్త ప్యాటర్న్ ఏంటో, కొత్త ప్యాటర్న్ మేడ్ థింగ్స్ వెరీ ఈజీ అండి. వాట్ దిస్ ప్యాటర్న్ మేడ్, అసలు ఈ ప్యాటర్న్ ఎటువంటి చేంజెస్ తీసుకొచ్చింది, సో ఒకసారి చూద్దాం. సో ఈ ప్యాటర్న్ తీసుకొచ్చినటువంటి చేంజెస్ ఏంటంటే, మనం చదివిన సబ్జెక్ట్ మళ్ళీ ప్రిలిమ్స్లో చదివిన సబ్జెక్ట్ మళ్ళీ మెయిన్స్లో చదవం. దిస్ ఈస్ వెరీ గ్రేట్ మూవ్. 2023లో గౌతమ్ సవాంగ్ గారు తీసుకొచ్చారు ఈ రిఫార్మ్. ఆయన అప్పుడు చైర్మన్గా ఉన్నారు. ఆ నోటిఫికేషన్ వచ్చే టైంకి హీ వాజ్ ద చైర్మన్. సో దిస్ ఈస్ అ వెరీ బ్రిలియంట్ మూవ్ అండి. తెలంగాణలో మీరు తీసుకుంటే దే హ్యావ్ టు స్టడీ 15 సబ్జెక్ట్స్. ప్రిలిమ్స్ ఉండదు, ఓన్లీ సింగిల్ ఎగ్జామ్. గ్రూప్ 2కి ఏంటంటే 15 సబ్జెక్టులు మీరు ఎగ్జామ్ ముందు చదివి రివైజ్ చేయాలంటే యూ విల్ సీ హెల్, నరకం చూస్తారు. ఓకేనా, సో మనకి చాలా ఈజీ వేలో ఉంది. థింగ్స్ అన్నీ కూడా ప్రాపర్ ఛానలైజ్డ్ ప్రిపరేషన్లో గనక మనం వెళ్తే ఖచ్చితంగా సక్సీడ్ అవ్వగలుగుతాం. సో న్యూ ప్యాటర్న్లో ఏంటి, 5 సబ్జెక్ట్స్ ఏమున్నాయి, హిస్టరీ, జోగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ. సో ఈ 5 సబ్జెక్ట్స్ మనం ప్రిలిమ్స్లో చదివేస్తాం, వదిలేసేయాలి, ఇంకా అవసరం లేదు. నెక్స్ట్ మెయిన్స్లో ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ 4 సబ్జెక్టులు మెయిన్స్కి చదువుతాం. సో అస్సలు సబ్జెక్ట్ ఓవర్లాప్ అనేదే లేదు. అసలు వెరీ గ్రేట్ థింగ్. అసలు ఈవెన్ యూపీఎస్సీలో కూడా అలా లేదు, ప్రిలిమ్స్లో చదువుతాం మళ్ళీ మెయిన్స్లో చదవాలి. సో దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండి. సో ఇది ఎవరు మీరు కరెక్ట్గా నోటీస్ చేస్తే ఇంకా అసలు దీన్ని రికగ్నైజ్ చేయము, బట్ ఇట్స్ అ వెరీ బిగ్, ఏమని చెప్పాలి, వరం అని చెప్పాలి. ఓకే, సో దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఏ విధంగా మన ప్రిపరేషన్ అనేది మనం ఛానలైజ్ చేసుకోవాలనేది చూద్దాం. సో మనం ఎక్కడున్నాం, ఏప్రిల్లో ఉన్నాం. సో మే 1 కనుక అనుకోండి, మే 1 మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే అక్కడ నుంచి అక్టోబర్ 1 వరకు ఎన్ని మంత్స్ ఉంటుంది, మే మంత్ అంతా ఉంటుంది. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో 15 days అనుకోండి. రఫ్లీ 6 months మనకి
ఉంటుందన్నమాట ప్రిపరేషన్లో. సో ఫేజ్ 1 ఏం చేస్తారు, ఫేజ్ 1 ఒక నోటిఫికేషన్ వచ్చే వరకు మీకు 5 months ఉంది ఆల్రెడీ, నియర్లీ యూ కెన్ ఫినిష్ ఆల్ ద సిలబస్. కానీ మీరు ఒక 2 subjects వదిలేసారే అనుకుందాం, నోటిఫికేషన్ వచ్చే వరకు 70% మెయిన్స్ అండి. ఎకానమీ, ఏపీ హిస్టరీని మీరు ఫుల్గా మాస్టర్ చేసేసేయండి. ఓకే, ప్రిలిమ్స్లో ఏదైనా ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ప్యారలల్గా తీసుకెళ్ళండి, చాలా సింక్రనైజ్డ్గా ఉంటుంది. ఇది కొంచెం అది కొంచెం చదువుతూ వెళ్ళండి. 70-30% కొంత టైం వరకు ఒక 3-4 months చదువుతూ వెళ్ళండి. నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఒక నెలలో వస్తుంది, 15 daysలో వస్తుంది అనగా దెన్ స్టార్ట్. సో ఒక నెలలో ఉందనగా 50% మెయిన్స్ అండ్ 50% ప్రిలిమ్స్. నోటిఫికేషన్ వచ్చేసిందా, ఒక 2 months ఉంది టైం, దెన్ కంప్లీట్లీ గో ఫర్ ప్రిలిమ్స్ ఫోకస్. ఈ లోపల మీరు ఏం చేయాలంటే ప్రిలిమ్స్లో, మెయిన్స్లో 50% సిలబస్ అయిపోవాలి, 50-60% సిలబస్ మీరు ఫినిష్ చేసుకొని ఉండాలి. సో దాట్స్ అట్లీస్ట్ 2 subjects నోటిఫికేషన్ వచ్చేలోపు మీరు ఫినిష్ చేసేయాలి. ఇఫ్ యూ షుడ్ ట్రై టు ఫినిష్ 3 అట్లీస్ట్. అంటే ప్రిలిమ్స్ తర్వాత ఒక సబ్జెక్ట్ని అయితే చదవగలం, కానీ 2 లేదా 3 మిగిలిపోతే ఇట్ విల్ బికమ్ టఫ్. ఓకే, సో అండర్స్టాండ్ దిస్. నోటిఫికేషన్ రాకముందు మెయిన్స్లో 50-60% అండ్ ప్రిలిమ్స్లో 50-60% ఫినిష్ చేసుకోగలిగితే యు ఆర్ రెడీ ఫర్ ది ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్లో సక్సీడ్ అవుతారు, మెయిన్స్లో సక్సీడ్ అవుతారు, ఖచ్చితంగా ర్యాంక్ లిస్ట్లో కూడా ఉంటారు. ఫేజ్ 3లో ఏంటి, డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి 2 నెలలు 3 నెలలు ఉంది, కంప్లీట్ ప్రిలిమ్స్ ఫోకస్, కంప్లీట్ టెస్ట్లు, టాపిక్ వైజ్ టెస్ట్లు అండ్ ఫుల్ లెంత్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు అన్నీ కూడా మీరు స్టార్ట్ చేసుకుంటారు. అండ్ మెయిన్స్ ఫేజ్ ఏదైతే ఉందో, ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్కి సంబంధించిన అన్నింటిని కూడా రివిజన్, ప్రాక్టీస్ అండ్ టెస్ట్ అండ్ క్లాసెస్ అన్నింటిని కూడా మీరు ఫినిష్ చేసుకుంటారు. సో ఈ విధంగా ఒక టైం లైన్ అనేది మీరు వేసుకోండి. సో సబ్జెక్ట్ వైజ్ మనం డీల్ చేద్దాం. సబ్జెక్ట్ వైజ్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఇది కనుక మనం చూసినట్టయితే, సో నేను ప్రతి సబ్జెక్ట్కి కూడా ఇలా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇండియన్ హిస్టరీ తీసుకుంటే మనం ఎన్ని సబ్జెక్ట్స్ అనుకున్నాం అండి, ప్రిలిమ్స్లో ఎన్ని సబ్జెక్ట్స్ అనుకున్నాం, 5 subjects అనుకున్నాం, 150 marks అనుకున్నాం. ఇందులో ఇండియన్ హిస్టరీకి ఎన్ని మార్క్స్, 30 marks ఉన్నాయి. ఓకే, 30 questions వస్తాయి. టైం కూడా రఫ్లీ సెక్షనల్ కట్ ఆఫ్స్ ఇవి లేవు, కానీ రఫ్లీ క్వశ్చన్కి 1 minute ఉంటుంది, అందువల్ల ఇక్కడ టైం మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రతి సబ్జెక్ట్ని, ఏ సబ్జెక్ట్ని మీరు అప్రోచ్ అయినా సరే ఏ విధమైన మైండ్ సెట్ అనేది మీకు ఉండాలి అంటే, ఫస్ట్ ఏ ఎగ్జామినేషన్కైనా సిలబస్ అనేది, ఏ ఎగ్జామినేషన్ అయినా సరే మీరు ఫస్ట్ ఏం చేయాలి, ఏ సబ్జెక్ట్ని తీసుకున్నా, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ఫస్ట్ యూ హ్యావ్ టు మాస్టర్ ద సిలబస్. సో ఫస్ట్ సిలబస్ని తీసుకుందాం. సో సిలబస్ అనేది క్షుణ్ణంగా ఇండియన్ హిస్టరీ మీద ఏ సిలబస్ ఉంది, ఏ టాపిక్స్ ఇచ్చారు మనం ఆల్రెడీ చూసాం కదా. సో ఐ హ్యావ్ ఆల్రెడీ షోన్ యూ రైట్. సో ఇది మనకి, సో ఇది ఏన్షియంట్ హిస్టరీ సిలబస్ అండి. ఏమేమి ఉన్నాయి ఏన్షియంట్ హిస్టరీ సిలబస్లో, ఇండస్ వ్యాలీ ఉంది, వేదిక్ ఏజ్ ఉంది, బుద్ధిజం, జైనిజం, మౌర్యన్ ఎంపైర్, గుప్తా ఎంపైర్. ఓకే, సో హర్షవర్ధన, వీళ్ళ తాలూకా ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మిడివల్ ఏమున్నాయి, చోలా, ఢిల్లీ సుల్తాన్స్, మొఘల్ ఎంపైర్. ఓకే, అండ్ సోషియో ఎకనామిక్ రిలీజియస్ కండిషన్స్ ఆ టైంలో ఎలా ఉండేవి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆ టైంలో మెడివల్ ఇండియన్ హిస్టరీలో ఎలా ఉండేవి, అండ్ భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్, శివాజీ, మరాఠాస్ అండ్ యూరోపియన్స్తో మనకి ఏమవుతుంది, మోడర్న్ హిస్టరీ స్టార్ట్ అయిపోతుంది. సో మోడర్న్ హిస్టరీలో ఏముంటుంది, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, వాళ్ళు ఏ విధంగా మొత్తం వాళ్ళ రాజ్య స్థాపన ఏ విధంగా చేశారు, మన ఇంటర్నల్ పొలిటికల్ అఫైర్స్లోకి ఎలా దూరారు, వాళ్ళు ఏ దేశాల నుంచి కంపెనీస్ వచ్చాయి, ఏ విధంగా బ్రిటన్ మొత్తం ఆధిపత్యం అనేది సాధించింది, చిన్న చిన్న రాజ్యాలను వాళ్ళు ఎలాగ తొలగించారు, ఇవన్నీ కూడా మనం చూస్తాము. తర్వాత 1857 రివోల్ట్, సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్, మత సంస్కరణ ఉద్యమాలు, ఇవన్నీ కూడా మనకు రావడం జరిగింది. సో 19th and 20th centuryలో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ చూస్తాము. ఓకే, పోస్ట్ ఇండిపెండెన్స్ ఏ విధంగా కన్సాలిడేషన్ జరిగిందో ఇదంతా కూడా మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా మనం చూస్తాం. సో సిలబస్ అనేది మీరు కాంప్రహెన్సివ్గా దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఏ క్వశ్చన్స్ ఎతకాలండి, ఏ క్వశ్చన్ అంటే ఒక విషయం చెప్తాను. ఒక ఎగ్జామినర్ దృష్టిలో అంటే ఒక పేపర్ సెట్ చేసి అతని దృష్టిలో ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా ఏ ఎగ్జామ్కైనా ఇంపార్టెంట్ అండి. సో ఎనీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్, టేక్ ఇట్, యూపీఎస్సీలో క్వశ్చన్స్ అవ్వచ్చు, తెలంగాణలో అవ్వచ్చు, ఏపీలో అవ్వచ్చు, ఎస్ఎస్సిలో అవ్వచ్చు, లేదంటే అదర్ స్టేట్ పిఎస్సీస్. ఇప్పుడు చాలా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ ఎవరైతే పేపర్ సెటర్స్కి ఇస్తున్నారో
వాళ్ళు అదర్ స్టేట్స్ లైక్ పంజాబ్, బీహార్ ఇలాంటి ఎగ్జామినేషన్స్ ఏవైతే అక్కడ పబ్లిక్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారో ఆ క్వశ్చన్ పేపర్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడగడం అనేది ఒక ఆనవాయితీగా ఉందండి. చాలా ఎగ్జామ్స్లో అడుగుతుంటారు, క్వశ్చన్స్ డైరెక్ట్గా రిపీట్ కూడా అవుతుంటాయి. వాటిని కూడా మీరు అనలైజ్ చేసుకోగలగాలి. చేసుకొని ఖచ్చితంగా మీరు ఒక టాపిక్ని ఇలా హోలిస్టిక్గా ప్రిపేర్ అయ్యారనుకోండి, యూ కెన్ ఆన్సర్. కష్టంగా వచ్చినా ఈజీగా వచ్చినా, లాస్ట్ టైం ఏం జరిగింది, ప్రిలిమ్స్ పేపర్ వాజ్ వెరీ డిఫికల్ట్. ప్రిలిమ్స్ పేపర్ అనేది చాలా డిఫికల్ట్గా వచ్చింది, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళారు, ఓకే ప్రిలిమ్స్ ఇంత కష్టంగా వచ్చిందంటే మెయిన్స్ ఇంకెంత కష్టంగా ఉంటుందో అని చెప్పేసి అందరూ ఏవేవో గ్రంథాలు, ఏవేవో పుస్తకాలు అన్నీ చదివారు, బేసిక్స్ని వదిలేశారు. ఇప్పుడు బేసిక్స్ని ఓన్లీ చదివి వాటిని మళ్ళీ ప్రాక్టీస్ చేసి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు జాబుల్లో ఉన్నారు. సో అది డిఫరెన్స్ అనమాట. సో యూ షుడ్ బి రెడీ ఫర్ బోత్. అన్నిటికీ నువ్వు రెడీగా ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే యూ హ్యావ్ టు బీ రెడీ, యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఇన్ ద బేసిక్స్, యూ హ్యావ్ టు గో అడ్వాన్స్డ్. సో అలా మిమ్మల్ని మీరు రెడీ చేసుకుంటే ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళకూడదు పేపర్ని. యూ హ్యావ్ టు సేమ్ జనరలీ ఎలా క్రికెట్ ఎలా ఆడతాం, క్రికెట్ ఆడతారా జనరలీ, బాయ్స్ ప్లే క్రికెట్, ఉమెన్ ఆల్సో డూ ప్లే అండ్ వాచ్ ఆల్సో. సో మీరు యార్కర్ వస్తుంది అనుకొని బ్యాట్ అలా కింద పెట్టుకొని కూర్చుంటే బౌన్సర్ వస్తుంది. సో బౌన్సర్ వస్తుంది అని చూస్తే వికెట్ పడిపోద్ది యార్కర్ వచ్చి. సో ఎక్స్పెక్టేషన్ కాదు, వాచ్ ద బాల్. సో ప్రిపేర్ వెల్, హ్యావ్ యువర్ ప్రాక్టీస్. సేమ్ అలానే క్వశ్చన్స్ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి కంటెంట్ని బాగా నేర్చుకొని గెట్ రెడీ టు ఫేస్ అ యార్కర్ అండ్ అ బౌన్సర్ ఆల్సో. ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో దట్స్ ద థింగ్. పీవైక్యూస్ అండ్ టాపిక్స్ లిస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. టాపిక్స్ని మీరు లిస్ట్ అవుట్ చేసుకొని పెట్టుకొని 1 by 1 టాపిక్, ఆ టాపిక్స్ లిస్ట్ అంతా మీ ఎదురుగా అంటించుకొని మీ డెస్క్ దగ్గర ఎక్కడో 1 by 1 టాపిక్ ఫినిష్ అవుతున్న కొద్దీ యూ హ్యావ్ టు స్టార్ట్ టికింగ్ ఇట్. సో అప్పుడు దెన్ దట్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. మీ డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. సో దానివల్ల యూ విల్ వర్క్ బెటర్, యూ విల్ అండర్స్టాండ్ బెటర్. సో యూ విల్ బీ మోటివేటెడ్ విత్ ఇన్ ఇంటర్నలీ. ఏదో యూట్యూబ్ వీడియో, ఏదో ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసి మోటివేట్ అయ్యి 5 నిమిషాలు చదివేసి మళ్ళీ ఆపేయడం కాదు. సో మీకు ఇంటర్నల్ మోటివేషన్ ఉండాలి అంటే హ్యావ్ దిస్ మైక్రో టాపిక్స్ అండ్ ప్రిపేర్ వెల్. ఓకే, సో హ్యావ్ గుడ్ రిసోర్సెస్ అండి. సో రిసోర్సెస్కి వచ్చేసరికి క్లాసెస్ ఫాలో అవ్వాలా వద్దా, ఎవరి క్లాసెస్ అయితే మీకు బెటర్గా అర్థం అవుతాయో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకు అంటే బుక్ బికమ్స్ మోనోటనస్. బుక్ అనేది ఎప్పటికైనా బోరింగ్గా ఉంటుందండి ఖచ్చితంగా, ఎవరికైనా. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్. క్లాసెస్ అనేవి మనసుకి కంటెంట్ని ఎక్కిస్తాయి, అందుకు క్లాసెస్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో మీరు ఒక మంచి క్లాసెస్ ఎవరైతే మీకు ఈజీగా మనసుకి బ్రెయిన్కి ఎక్కించగలుగుతారో వాళ్ళ క్లాసెస్ని డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఫాలో అయితే డెఫినెట్లీ దట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ప్రిపరేషన్. ఓకే, సో లేదు బుక్ ఒకటే చదువుతాను వెల్ అండ్ గుడ్ నేను ఫినిష్ చేసేయగలను అనుకుంటే అంతకన్నా మంచి థింగ్ ఇంకోటి లేదు. బుక్స్ కంటే మంచి రిసోర్సెస్ ఇంకోటి లేవండి. ఓకేనా, రిసోర్సెస్ మీకు ఏమేం కావాలి, బుక్స్ కావాలి, సో క్లాసెస్ కావాలి, టెస్ట్లు కావాలి. టెస్ట్లు ఏం కావాలి, టాపిక్ వైజ్ టెస్ట్లు. ఎప్పుడైతే ప్రిపేర్ అవుతారో సో ఆ టాపిక్ ఏదైతే ఉంటుందో వెంటనే ఆ టాపిక్ వైజ్ టెస్ట్ని చేసేసేయండి. బిడ్ బ్యాంకుల్లో చేస్తారో ఏదైనా టెస్ట్ సిరీస్ ఎన్రోల్ అవుతారో దట్స్ అప్ టు యూ. బట్ ఒక్క 15-20 రోజులు మీరు చదువుకున్న తర్వాత స్టార్ట్ రైటింగ్ టాపిక్ వైజ్ టెస్ట్. ఓకేనా, సో దట్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. మీ మార్క్స్ అనేవి కూడా మీరు చెక్ చేసుకోగలుగుతారు. ఎక్కడ తప్పులు వస్తున్నాయి, ఆ టాపిక్ని బాగా చదివేరా లేదా, అక్కడికక్కడే మీకు డిసైడ్ అవుతుంది కొన్ని థింగ్స్. ఫైనల్గా ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత దాని ఫుల్ లెంత్ టెస్ట్ అనేది ఇవ్వండి. ఓకే, సో బుక్ వచ్చేసరికి భారతదేశ చరిత్రకి, ఇండియన్ హిస్టరీ, నేను ఏదైతే బుక్ లిస్ట్ చెప్తానో అది కొన్ని పారామీటర్స్ మీద చెప్తానండి. ఎవరైతే ఇప్పుడు వరకు ఎటువంటి బుక్ కూడా డిసైడ్ కాలేదో వాళ్ళు ఈ బుక్స్ని ఫాలో అవ్వండి. ఎవరైతే ఆల్రెడీ బుక్స్ డిసైడ్ అయ్యారో, ఆల్రెడీ చదివేశారో, నేను చెప్పాను కదా అని చెప్పేసి బుక్ని మళ్ళీ మార్చొద్దండి. ఖచ్చితంగా దానితో మీరు ట్రావెల్ చేసి యూ హ్యావ్ లెర్న్డ్ ఇనఫ్, యూ నో కాన్సెప్ట్స్ బెటర్ ఫ్రమ్ దాట్, యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ వెల్. సో అలాంటప్పుడు వై డూ యూ నీడ్ టు చేంజ్ ద బుక్. ఓకే, సో బిగినర్స్కి, కంప్లీట్ బిగినర్స్, అసలు నేను లేదా బిగినర్స్ అయినప్పటికీ కూడా మీరు ఏదైనా బుక్ రెఫర్ చేసి ఉంటే ఓకే డెఫినెట్లీ దాన్ని ఫాలో అవ్వండి. సో డోంట్ వేస్ట్ ఇట్. మరీ వర్స్ట్ బుక్ అయితే తప్ప అవాయిడ్ చేయొద్దండి. వర్స్ట్ బుక్ ఇన్ ద సెన్స్
చాలా బల్క్ ర్యాండమ్ డంపింగ్ ఉంది అనుకోండి, అప్పుడు అది చదవలేము. దట్ విల్ కిల్ అవర్ ప్రిపరేషన్. సో ఈజీగా ఒక స్టోరీలా ఉండాలి, ఫ్యాక్ట్స్ని మధ్య మధ్యలో తీసుకొస్తూ ఉండాలి, అలా ఉండాలి బుక్ అనేది. ఓకే, సో ఐ ప్రిఫర్. సో దీనికి బుక్ నేను మీకు చెప్తాను. జనరల్లీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాట్ దే డస్ ఇస్, ప్రైవేట్ ఆథర్ బుక్స్ ఎవరు చెప్పరండి. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళ బుక్ రాస్తే తప్ప ప్రైవేట్ ఆథర్ బుక్స్ ఎవరు చెప్పరు. ఎందుకు? చాలామంది ఏం చెప్తారు, మీకు తెలుగు అకాడమీ బుక్స్ చదువుకోండి అంటారు, లేదంటే ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకోండి అంటారు, ఇంకేం చెప్తారు, స్టేట్ బుక్స్ చదువుకోండి అంటారు. ఓకే, కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే, క్షుణ్ణంగా గమనిస్తే కొన్ని వాటికి తెలుగు అకాడమీ బుక్స్ యూజ్ అవుతాయి, ఎక్కడైతే సోర్సెస్ లేవో వాటికి యూజ్ అవుతాయి. కానీ కొంచెం ప్రైవేట్ ఆథర్స్ని కూడా ఎందుకు సజెస్ట్ చేయాలంటే, బెస్ట్ బుక్ నిజంగా చాలా ఎఫర్ట్స్ పెట్టి ఎక్కడెక్కడ నుంచో కంటెంట్ గ్యాదర్ చేసుకొని స్టూడెంట్కి ఈజీ చేయాలనే ఉద్దేశంతో రాసిన బుక్స్ కొన్ని ఉంటాయండి. వాటిని వీ కాంట్ ఎవేడ్, వాటిని వదలలేము. ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్ ఖచ్చితంగా నేను రిఫర్ చేస్తాను, స్టూడెంట్స్కి చదవమనే చెప్తాను. ఓకే, సో స్టూడెంట్కి ఉపయోగపడాలి. ఫైనల్ అవుట్పుట్ ఏంటి? స్టూడెంట్కి ఉపయోగపడాలి, ర్యాంక్ రావాలి. మీ ఐడియాలజీస్ ఉన్నాయో అవి వర్కౌట్ అవ్వాలి, స్టూడెంట్ మీద రుద్దాలి అని అనుకోవద్దు. కొంతమంది ఉన్నారు, సో బట్ వీ డోంట్ నీడ్ టు టాక్ అబౌట్ దెమ్. బట్ యూ డోంట్ గెట్ డైవర్టెడ్. మీరు డైవర్ట్ అవ్వద్దు. తెలుగు అకాడమీ బుక్స్ తెచ్చుకుంటారు, ఎన్సీఆర్టీలు తెచ్చుకుంటారు, ప్రైవేట్ ఆథర్ బుక్స్ తెచ్చుకుంటారు, అన్నీ తెచ్చుకొని ఒక బుక్ కూడా ఫినిష్ చేయరు. సో అలా ఫినిష్ చేయకపోవడం వల్ల ఎవరికి నష్టం? సో యూ ఆర్ అట్ లాస్. ఓకే, సో అండర్స్టాండ్ స్టూడెంట్స్. సో ఐ పర్సనలీ ప్రిఫర్ అండి ఇండియన్ హిస్టరీ బై కరీం సార్ బుక్ అండి. సో తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఇండియన్ హిస్టరీ మీద ఉందండి ఈ బుక్. ఓకే, సో యూ కెన్ ఫైండ్ ఇట్ ఆన్ అమెజాన్, మీ లోకల్ బుక్ స్టోర్స్లో కూడా ఉంటుంది. సో ఇట్ కవర్డ్. సో మీకు చాలామంది చెప్తారు ఏంటంటే, బుక్స్ ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏం చెప్తారంటే, ఒక 1000 పేజీల బుక్, 1500 పేజీల బుక్, 1200 పేజీల బుక్, లేదంటే 800 పేజీల బుక్కే చిన్న అక్షరాలతో ఇలా నింపేసి ఎక్కువ మ్యాటర్ని డంప్ చేసి మా బుక్లోంచే 70 క్వశ్చన్లు వచ్చాయి, లేదంటే 30కి 28 క్వశ్చన్లు వచ్చాయి, అలా చెప్పేవాళ్ళు ఉన్నారండి. సో అలా డైవర్ట్ అవ్వద్దండి. అది ఎంత బల్కీ బుక్ అయినా మనకి స్టార్టింగ్లో ఎలా అనిపిస్తుందంటే, ఎంతైనా సాధించగలరా, అసలు ఇంకా తిరుగుండదురా అని స్టార్టింగ్లో అనిపిస్తుంది. దిగిన తర్వాత తెలుస్తుంది అప్ప లోతు. ఓకే, సో ఫ్యాక్ట్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మీరు ఎప్పటికీ చదవలేరు, గుర్తుంచుకోలేరు. ఓకే, బిగినర్స్ని చెప్తున్నాను, చాలామంది ఉన్నారు ఇలా స్ట్రాంగ్ ఫ్యాక్ట్స్ ఉన్న బుక్ని బట్టి పట్టిన వాళ్ళు ఉన్నారు. బట్ ఏంటంటే, మనకి హ్యూమన్ మైండ్ హ్యాజ్ అ లెసర్ స్పేస్ అండి. డెఫినెట్లీ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ ఫ్యాక్ట్. మనం మర్చిపోతాం, హ్యూమన్ మైండ్ అలాంటిది. సో మర్చిపోతే ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఇండియన్ హిస్టరీకే నువ్వు నీ బ్రెయిన్లో సగం స్పేస్ ఇచ్చేసావు అనుకో, మిగతా సబ్జెక్ట్స్ ఎక్కడ పెడతావు? డెఫినెట్లీ యూ విల్ లూజ్ ఓవర్ దేర్. సో మీరు చూడండి, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. వాట్ ఐ హవ్ సీన్ ఇన్ దెమ్ ఇస్, వాళ్ళలో నేను చూస్తుంటాను, ఇలాంటి బుక్స్ని బట్టి పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, స్ట్రాంగ్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అండ్ అన్ని సబ్జెక్ట్స్ని మీరు ఫిట్ చేసుకోగలిగేలాగా ఈజీగా ఉండాలి. సో వాట్ దిస్ బుక్ హ్యాస్, సో ఈ బుక్ నేను రెఫర్ చేయడం వల్ల నాకు ఎటువంటి లాభం, 1% లాభం కూడా లేదండి, స్టూడెంట్కే లాభం ఉంటుంది. సో అలాంటి బుక్స్ని నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఓకే, సో ఇండియన్ హిస్టరీ బై కరీం సార్, ఈ బుక్ ఎలా ఉంటుందంటే స్టోరీ ఫార్మాట్లో ఉంటుంది, ఒక కథలా మీకు తీసుకెళ్తుంది. ఫ్యాక్ట్స్ అనేవి మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి, ఆ ఫ్యాక్ట్స్ని స్టోరీకి లింక్ చేస్తుంది. సో ఆ కథ ద్వారా మీరు ఆ ఫ్యాక్ట్ని గుర్తుపెట్టుకుంటారు. ఓకే, అండర్స్టాండ్ దిస్. సో తక్కువ కంటెంట్ ఉంటుంది, 800 పేజెస్, బట్ చాలా లైన్స్ మధ్య ఎక్కువ స్పేసింగ్ ఉంటుంది, లెటర్స్ కూడా కొంచెం పెద్ద ఉంటాయి కనబడేలాగా. సో దాన్ని పిక్చర్స్ చాలా ఎక్కువ పిక్చర్స్ ఉంటాయి అందులో. సో దాన్ని కండెన్స్ చేస్తే 400 పేజెస్కే వచ్చేస్తుందండి బుక్. సో మీరు వెళ్ళి చూడండి అదర్ బుక్స్ అండ్ దిస్ బుక్కి. ఎక్కువ మ్యాటర్ ఉంటే అది మంచి పుస్తకం కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మ్యాటర్ ఉన్నంత మాత్రాన అది బెస్ట్ బుక్ కాదు. మనకు అర్థం అవ్వాలి, ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఐ హ్యావ్ సీన్ మెనీ ఎగ్జామినేషన్స్ డైరెక్ట్లీ 30లో 25 to 28 క్వశ్చన్స్ ఈ బుక్లోంచి రిఫ్లెక్ట్ అవుతాయి, మనం పర్ఫెక్ట్గా చదవగలిగితే. ఓకే, సో ఐ ప్రిఫర్ దిస్ బుక్ అండి. నెక్స్ట్, స్టడీ ప్లాన్ అనేది వేసుకోండి. ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఐ హావ్ షోన్ యూ అ స్టడీ ప్లాన్. ఆ స్టడీ ప్లాన్ అనేది నేను మీకు ఇస్తాను. సో యూ కెన్ డౌన్లోడ్ ఇట్. ఒకసారి చూడండి. స్టార్ట్ చేసినప్పుడు ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ ప్యారలల్గా స్టార్ట్ చేయండి.
స్టార్ట్ చేస్తే వాట్ హ్యాపెన్స్, సో ఆ కోహరెన్స్ అనేది ఉంటుంది. టాపిక్ ఇక్కడ వచ్చిన టాపిక్ అక్కడ వస్తుంది. సో ఇండియాలో ఏదో ఈవెంట్ జరుగుతుంది. సో ఆ ఈవెంట్ ఏపీలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇలా మీకు ఓవర్లాప్ అనేది ఉంటుంది. ఆ ఓవర్లాప్ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో నెక్స్ట్ ప్రాక్టీస్ టెస్ట్. ఈ బుక్ వెనకాలే ఇంపార్టెంట్ PYQs అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో ఇన్వెస్ట్ ఇన్ గుడ్ టెస్ట్ సిరీస్. మిస్టర్ కాంపిటేటివ్ ఆల్సో లాంచ్డ్ కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్. సో ఇవన్నీ కూడా మనం May 1st మనం లాంచ్ చేయబోతున్నాం. ఇలా ఏవైతే PYQs ఉన్నాయో UPSC, TSPSC, APPSC, అదర్ స్టేట్ PSCs నుంచి క్వశ్చన్స్ అన్నీ గ్యాదర్ చేసి వన్ ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చి మీకు ఈజీగా ఒక టాపిక్ అవగానే దానికి కన్సర్న్డ్ టెస్ట్ మీరు రాసేలాగా, ఒక సబ్జెక్ట్ అవగానే దాని ఫుల్ లెంత్ మార్క్స్ రాసేలాగా, కంప్లీట్ సిలబస్ ఫినిష్ అవగానే ఫైనల్ మార్క్స్ గ్రాండ్ టెస్టులు రాసే విధంగా డిజైన్ చేయబడ్డ షెడ్యూల్ ఉంది. అది కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది త్వరలోనే. సో ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు ఎన్రోల్ యూ కెన్ కాంటాక్ట్ అస్. స్క్రీన్ పైన నంబర్ కనిపిస్తూ ఉంటుంది. క్లాసెస్ అనేవి కూడా హై క్వాలిటీ, ఏవైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఉంటాయో ఒక్కసారి చూడగానే గుర్తుండే విధంగా టీచర్ హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ని యూజ్ చేసి టీచర్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈజీ రిటెన్షన్ ఉండేలాగా మీకు కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లాసెస్ అనేవి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నా, సో ఎవరైనా మీ ప్రిపరేషన్ మొదలు పెడుతూ ఉన్నా, మీకు గైడెన్స్ కావాలన్నా, 1-on-1 మెంటర్షిప్ కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. సో ఐ థింక్ వీఆర్ డన్ విత్ దిస్. దీన్నే మీరు పర్ఫెక్ట్గా రివిజన్ చేసుకోవాలండి. సో యూ షుడ్ హ్యావ్ అ రివిజన్ ప్లాన్. దీని మీద నేను సపరేట్ వీడియో చేస్తాను. సో డైలీ రివిజన్ చేయాలి, వీక్లీ రివిజన్ చేయాలి, మంత్లీ యూ హ్యావ్ టు రివైజ్ ఇట్. సో ఇలా 3 రివిజన్స్ పడితే డెఫినెట్లీ ఆ మ్యాటర్ అనేది మీ బ్రెయిన్లో ఎక్కువసేపు రిటైన్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఎలిమినేషన్ టెక్నిక్స్ కూడా నేర్చుకోండి. ఏ విధంగా పిట్ఫాల్స్ అనేవి ఏర్పరుస్తున్నారు, ఎవరితో కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మన గైడెన్స్లో భాగంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. అవర్ టీమ్ విల్ స్టే ఇన్ టచ్ విత్ యూ. సో హూ హ్యావ్ ఆల్రెడీ ఎన్రోల్డ్, సో గెట్ రెడీ. May 1st నుంచి ఫుల్ ఆన్ క్లాసెస్ మీకు ఉండబోతున్నాయి. సో ఏపీ జాగ్రఫీకి మనకి నేను ఇప్పుడు డీటెయిల్గా సిలబస్ మొత్తం చెప్పను. యూ గో త్రూ ద సిలబస్. ఒక్కసారి నేను రిసోర్సెస్ అనేవి నేను మీకు చెప్తాను. సేమ్ థింగ్స్ వర్కౌట్ విత్ దిస్ అండి. సిలబస్ గ్యాదర్ చేసుకోవాలి, PYQs ఉండాలి, సబ్ టాపిక్స్ని మీరు లిస్ట్ అవుట్ చేసుకోవాలి సిలబస్ని చూసి. సో రిసోర్సెస్కి వచ్చేసరికి మీకు ఈజీ వేలో గుర్తుండే విధంగా జాగ్రఫీ ఈజ్ అ వెరీ విజువలైజేషన్కి ఎక్కువ స్కోప్ ఉన్న సబ్జెక్ట్. విజువలైజ్ చేస్తే కానీ అర్థం కాదు. ఓకే, సో అలా విజువలైజ్ చేసుకునే విధంగా మీకు టీచ్ చేస్తాము మనం మిస్టర్ కాంపిటేటివ్లో. సో మీరు చూడొచ్చు. సో మీకు ఫైనల్లీ క్లాస్ ఎండింగ్లో నేను మీకు చూపిస్తాను ఏ విధంగా ఎవ్రీ సబ్జెక్ట్ క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది. సో బుక్స్ కనుక నేను రిఫర్ చేయాల్సి వస్తే, సో దీనికి సంబంధించి రమణరాజు సార్ బుక్ ఉందండి. సో ఇంతకుముందు కొంచెం తప్పులు అనేవి ఉండేవి ఆ బుక్లో, ఎందుకంటే వీ హ్యావ్ ఐడెంటిఫైడ్, జనరలీ చూసాము, బట్ లేటర్ వర్షన్స్లో దే హ్యావ్ కరెక్టెడ్ ఇట్. బాగానే ఉందండి. సో రమణరాజ్ సార్ బుక్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే క్లాస్ 11 ఏదైతే ఒక బుక్ ఉంటుందండి, సో ఇండియా ఫిజికల్ ఎన్వైర్న్మెంట్ అని బుక్ ఉంటుంది. సో ఇండియన్ జాగ్రఫీకి ఇది చాలా కాంప్రహెన్సివ్గా యూజ్ అవుతుంది. అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ అని ఈ 2 బుక్స్ చదవండి. సో తెలుగు మీడియం వాళ్ళు మీరు స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ బుక్లో కూడా అన్నీ కవర్ చేయడం జరిగింది. ఓకే, సో దీస్ ఆర్ ద సోర్సెస్ ఫర్ దిస్. ఓకే, నెక్స్ట్ ఇండియన్ సొసైటీకి సంబంధించి మనకి తెలుగు అకాడమీ బుక్ ఉందండి. తెలుగు అకాడమీ బుక్ ఇండియన్ సొసైటీ మీద రాయడం జరిగింది. సో జనరల్లీ లాస్ట్ టైం వాట్ హ్యాపెండ్, ఇండియన్ సొసైటీ ఈజ్ అ వెరీ లేటెస్ట్ ఇంట్రడ్యూస్ సబ్జెక్ట్. ఎవ్రీవన్ కేమ్ అప్ విత్. సో తెలంగాణలో ఇండియన్ సొసైటీ ఉండేది. సో ఆ మెటీరియల్ని తీసుకొచ్చి డంప్ చేయడం జరిగింది. సో తప్పను, బట్ బికాజ్ వాళ్ళకి కూడా కొత్త టీచర్స్ చాలామంది సొసైటీ చెప్పేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని తప్పు పట్టకూడదు. బట్ బుక్స్ అనేవి రచించినప్పటికీ కూడా ఒక 4-5 క్వశ్చన్స్ తప్ప ఇంకా ఎటువంటి యూజు రాలేదు. 30 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్నే ఆ బుక్స్ అడ్రస్ చేసాయి. చాలా అగమ్య గోచరంగా స్టూడెంట్స్ వెరీ టఫ్ ఎగ్జామినేషన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. సో యూ హ్యావ్ టు బీ రెడీ అండి. దేనికైనా మనం రెడీగా ఉండాలి. అది నీకు రాకపోతే అవతల వ్యక్తికి కూడా రాదు. ఎప్పుడు నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపరేషన్ అన్నీ ఫినిష్ చేస్తే అవతల వ్యక్తికి కూడా రానప్పుడు నువ్వు ఆ క్వశ్చన్ కూడా వదిలేయచ్చు. కట్ ఆఫ్ కూడా తక్కువ ఉంటుంది. సో యూ హ్యావ్ టు నో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, టఫ్ పేపర్ వస్తే ఎన్ని అటెంప్ట్ చేయాలి, ఈజీ పేపర్ వస్తే ఎన్ని అటెంప్ట్ చేయాలి. అలా నీ స్ట్రాటజీని టెస్ట్లో యూ హ్యావ్ టు ఎవాల్వ్ ఇట్. ఆ టెస్ట్లో యూ హ్యావ్ టు ఎవాల్వ్ యువర్ సెల్ఫ్. ఓకే,
సో తెలుగు అకాడమీ బుక్ వచ్చింది, దీన్ని ప్రామాణికంగా తీసుకుంటారని ఒక ఆలోచనతో చెప్తున్నాం అంతే తప్ప ఇది ఫైనల్ సోర్స్ కాదు. లెట్స్ వెయిట్, ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి. సో తెలుగు అకాడమీ బుక్ని మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అవైలబుల్ ఉందో లేదో నాకు కరెక్ట్గా ఐడియా లేదు, తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంది. ఒకసారి ఐ విల్ చెక్ అండ్ ఐ విల్ లెట్ యు నో ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్ ఉంది మంది, అందులో నేను చెప్తాను. వన్స్ ఆ బుక్ అవైలబుల్ ఉంటే ఆ లింక్ కూడా షేర్ చేస్తాను, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో వెయిట్ చేయండి, ఈ సిలబస్ కోసం వెయిట్ చేయండి, సిలబస్ని చదవండి. ఏవైనా మీ దగ్గర ఓల్డ్ మెటీరియల్స్ ఉంటే వాటిని చదవండి, బట్ న్యూ బుక్స్ కోసం వెయిట్ చేయండి. 1-2 months మీరు మిగతా సబ్జెక్ట్స్ అయ్యేలోపు న్యూ ఆథర్స్ విల్ లాంచ్ బుక్స్. సో డోంట్ రష్, ఎప్పుడో పాతకాలం బుక్స్ అవి తీసుకోకండి. పీపుల్ విల్ అప్డేట్. సో కొత్త ప్యాటర్న్కి అనుగుణంగా, సో లాస్ట్ టైం ఎటువంటి క్వశ్చన్ పేపర్ వచ్చిందో ఆ క్వశ్చన్ పేపర్కి అనుగుణంగా బుక్స్ లాంచ్ చేసేవాళ్ళు దే విల్ అప్డేట్ ఇట్. సో అప్డేట్ చేసినంత మాత్రాన మళ్ళీ అలా వస్తుందని లేదు, యూ హ్యావ్ టు బీ రెడీ అంతే. ఓకే, సో కరెంట్ అఫైర్స్కి డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి. డైలీ కరెంట్ అఫైర్స్ మిస్టర్ కాంపిటేటివ్ ఛానల్లో హై క్వాలిటీ కరెంట్ అఫైర్స్ ఈజీ రిటెన్షన్ కోసం 20 minutesలో మనం ఫినిష్ చేస్తున్నాం. జస్ట్ ఒక్కసారి వెళ్ళి మన ఛానల్లో ఉంది చూడండి, చూసి ఒక్కసారి చూస్తే మీకు ఖచ్చితంగా జస్ట్ వైల్ యూఆర్ ట్రావెలింగ్ ఆర్ వైల్ యూఆర్ ఈటింగ్ జస్ట్ పుట్ ఇట్ ఆన్ యువర్ ఇయర్ ఫోన్స్. ఆ పీడిఎఫ్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది, మీరు నోట్స్ రాసుకునే పని ఉండదు. ఓకే, సో డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి, జస్ట్ వినండి అంతే. అండ్ ఒక మంత్లీ మ్యాగజైన్ అనేది ఫాలో అవ్వండి. ఎనీ మంత్లీ మ్యాగజైన్ అండి, ఎనీ మంత్లీ మ్యాగజైన్ ఈజ్ ఎనఫ్. ఎందుకు ఎనీ అని చెప్పేస్తున్నానంటే, మీకు ప్రతి ఒక్కరు అదర్ పబ్లికేషన్స్ బుక్స్ని చూసే రాస్తున్నారు. సో తెలుగులో అయితే షైన్ ఇండియా ఉంది, వివేక్ మ్యాగజైన్ ఉంది. ఇంగ్లీష్లో అయితే యూ హ్యావ్ విజన్ అండ్ ఫ్యూ అదర్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ మేకింగ్. ఓకే, సో షైన్ ఇండియా ఇంగ్లీష్లో కూడా ఉంది. సో మీరు ఎవరైనా కనుక కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే డైలీ ఒకటి ఫాలో అవ్వండి, మంత్లీ ఒక మ్యాగజైన్ అనేది ఫాలో అవ్వండి. దట్ ఈస్ ఎనఫ్. డూ యాజ్ మచ్ ఆఫ్ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్. కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ చేయడానికి ప్రయత్నించండి. దట్ కీప్స్ యూ రిమెంబర్డ్ ఇన్ లాంగ్ రన్. సో దట్ మేక్స్ యూ కీప్ రిమెంబర్ ఇన్ లాంగ్ రన్. ఓకే, సో నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీతో ఏంటంటే, ఎయిదర్ ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ ఇట్ 2-3 సబ్జెక్టులు అయ్యాక అది స్టార్ట్ చేసుకొని ఒక 15-20 daysలో ఫినిష్ చేసేసేయండి. లేదు అంటే ఇఫ్ యు ఆర్ వీక్ ఎట్ ఇట్, అసలు రాదు అనుకుంటే పుట్ 1 hour డైలీ. 1 hour డైలీ మీరు పెట్టండి టైమ్. ఎక్కడెక్కడో పెద్ద క్లాసులు అవన్నీ తీసేసుకుంటే వాళ్ళు ఎస్ఎస్సికి బ్యాంకింగ్కి చెప్పినంత డిఫికల్టీ లెవెల్ మీకు చెప్పేస్తుంటారు, చాలా డెప్త్గా చెప్పేస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది, డైవర్ట్ అవుతాం. సో ఎనీ లిస్ట్ అవుట్, మీకు బెస్ట్ స్ట్రాటజీ చెప్తా, లిస్ట్ అవుట్ ఆల్ టాపిక్స్. సో జనరల్లీ మొత్తం అన్ని టాపిక్స్ని లిస్ట్ అవుట్ చేసుకోండి. మీరు ఆల్రెడీ ఎక్కడైనా ఎన్రోల్ అయ్యి ఉంటే అది ఫాలో అవ్వండి. బట్ ఎవరైనా సెల్ఫ్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాం, లిస్ట్ అవుట్ ఆల్ ద టాపిక్స్, మొత్తం అన్ని టాపిక్స్ని లిస్ట్ అవుట్ చేయండి. ప్రతి టాపిక్కి సంబంధించి ఒక 1 hour యూట్యూబ్ వీడియో చూడండి, చూసి ఏవైనా వెబ్సైట్లో మీరు ఆ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఆ క్వశ్చన్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే డెఫినెట్లీ యూ విల్ క్లియర్ ది ఎగ్జామ్ అండి. కంప్లీట్లీ ఆ 30లో 15-20 స్కోర్ చేసినా, 15 స్కోర్ చేసినా సరే యూ విల్ హ్యావ్ ఎడ్జ్. ఓకే, సో ఈజీగా మీరు ఫినిష్ చేసేయగలుగుతారు ఈ సిలబస్. సో ఏపీ హిస్టరీకి వచ్చేసరికి, సో మేజర్ బ్లో టు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. ప్రాపర్ ఇంగ్లీష్ మీడియం కంటెంట్ కానీ, క్లాసెస్ కానీ, బుక్ కానీ ఎక్కడా లేదండి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సఫర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ విషయంలో మీరు కొంచెం యూ హ్యావ్ టు సఫర్. బట్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి సేమ్ కరీం సార్ తెలుగు మీడియంలో బుక్ రాయడం జరిగిందండి. ఏపీ హిస్టరీ బుక్ కూడా ఇతను రాశారు. సో ఎక్స్ట్రాడినరీ బుక్, ఈజీ స్టోరీ ఫార్మాట్, ఫ్యాక్ట్స్ మెల్లమెల్లగా ఎక్కుతాయి. మోర్ ఫ్యాక్చువల్ కావాలనుకుంటే జోగినాయుడు సార్ బుక్ ఉంటుంది, సో దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు చాలామంది వచ్చారు మార్కెట్లోకి, ఎలా అంటే కొత్త గ్రంథాలు తీసుకొచ్చి నాది 1000 pages ఉంది, ఇంత వాల్యూమ్స్ ఉన్నాయి, మొత్తం అన్నీ కూడా చదివితే మీకు ఒక బిట్ కూడా మిస్ అవుదని చెప్తున్నారు. ఇలా ఉన్నారండి చాలామంది. బట్ దట్ విల్ క్రియేట్ అన్నెసెసరీ హ్యాజిల్. పేపర్ ఎలా వచ్చింది లాస్ట్ టైం వెళ్ళి చూడండి, వెరీ బేసిక్ పేపర్. అలాని బేసిక్ వస్తుందని కాదు, అలాగని ఎక్స్ట్రీమ్ ఎక్కడెక్కడ నుంచో వాడు ఇచ్చినా సరే ఎవరు ప్రిపేర్ కాలేరండి. సో యూ షుడ్ నో వాట్ క్వశ్చన్స్ టు లీవ్ ఆల్సో. ఓకే, సో చూస్ వైజ్లీ, చూస్ బుక్స్ వైజ్లీ, చూస్ యువర్ మెంటార్స్ వైజ్లీ. డంపింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొంచెం దూరంగా ఉండండి. సో ఇంగ్లీష్ మీడియం ఏదైతే బుక్ ఉందో అది ఆయన లాంచ్ చేయబోతున్నారంట, మరి ఎప్పుడు వస్తుందో తెలీదు. బట్ మిస్టర్ కాంపిటేటివ్ నుండి కాంప్రహెన్సివ్గా ఏపీ హిస్టరీకి సంబంధించి మనం మెటీరియల్ యాజ్ వెల్ యాజ్
క్లాసెస్ అనేవి కూడా లాంచ్ చేయడం జరుగుతుందండి. క్లాసెస్ అనేవి బైలింగ్వల్లో ఉంటాయి. మన డిస్కషన్ ఎలా ఉంది, ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నా మీతో ఆ విధంగా క్లాస్ అనేది ఉంటుంది. మెటీరియల్ తెలుగులో విడిగా ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా విడిగా ఉంటుంది. దాని మీద MCQs కూడా మీకు ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మే 1st నుంచే ఈ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కింద గూగుల్ ఫామ్ లింక్ అనేది ఇచ్చామండి. సో ఒక గూగుల్ ఫామ్ లింక్ ఇచ్చాము. సో మీకు ఏం కావాలో అక్కడ మీరు డైరెక్ట్గా మీ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయొచ్చు. సో మీ డీటెయిల్స్ మెన్షన్ చేసి సో ఏంటి అసలు మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీరు ఏ క్లాసెస్ కోసం చూస్తున్నారు ఏంటి అనేది మాకు తెలియజేస్తే అవర్ టీమ్ విల్ కాంటాక్ట్ అయ్యి మీకు గైడ్ చేస్తారు. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, చరిత్ర అనేది చూడలేదండి ఎవరు, ఉన్న ఆర్కియాలజికల్ సోర్సెస్ అండ్ లిటరరీ సోర్సెస్ అంటే పురావస్తు తవ్వకాల్లో దొరికినటువంటి వస్తువులు మరియు గ్రంథాలు, రాయబడినటువంటి గ్రంథాలని రిఫరెన్స్గా తీసుకొని రీకన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనేది ఏపీ హిస్టరీ కాంగ్రెస్ అనేటటువంటి పుస్తకాలు 9 వాల్యూమ్స్ ఉంటాయి. ఏ పెద్ద పెద్ద గ్రంథాలు అనమాట. వాళ్ళ మెయిన్ మోటో ఏంటి, ఆథర్స్ స్ట్రాంగ్ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ, ఏపీ నేషనల్ మూమెంట్లో పాల్గొన్న వాళ్ళు కానీ, లేదంటే డిబేట్స్ కొన్ని జరిగాయి, మీటింగ్స్ కొన్ని జరిగాయి, వాటి తాలూకా కంటెంట్ అంతా కూడా అందులో ఉంటుంది. అన్ని పేజీలు కాంపిటేటివ్ ఎగ్జామ్కి చదవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడున్న పుస్తకాలు ఏవైతే కరీం సార్ రాసిన పుస్తకం అవ్వచ్చు, జోగినాయుడు సార్ రాసిన పుస్తకం అవ్వచ్చు, వాటిల్లోంచే కంపైల్ చేశారండి. వీళ్ళందరూ కూడా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యి పెద్ద పెద్ద హిస్టరీ ఆప్షనల్లో రాసిన వాళ్ళు హిస్టారియన్స్. అండ్ బిఎస్ఎల్ హనుమంతరావు చాలామంది చదువుతారండి. అది చాలా గ్రాంధిక భాషలో ఉంటుంది. ఐ సజెస్ట్ బిగినర్స్ అండ్ ఆల్ టు అవాయిడ్ ఇట్. అర్థం కాదు కూడా. అందులోంచి ఉన్న కంటెంట్ని కూడా వీళ్ళు ఇన్కార్పొరేట్ చేసుకోవడం జరిగింది. సో యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్. పీపుల్ హ్యావ్ వర్క్డ్ అవుట్. కొత్త మెటీరియల్స్, కొత్త కంటెంట్ గ్యాదర్ చేసుకుంటే యూ విల్ ఎండ్ అప్ గోయింగ్ నోవేర్. ఓకే. సో ఎక్కడికి రీచ్ కాలేరు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి ఇదండి. భారత రాజ్యాంగం, పాలిటీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియంకి మనకి లక్ష్మీకాంత్ గారి పుస్తకం ఉంటుందండి. సో టాప్ బుక్, ఈజీలీ అర్థమవుతుంది ఎవరికైనా అర్థం కాకపోయినా కూడా. సో ఆస్క్ యువర్ మెంటార్స్ ఆర్ గూగుల్ ఇట్. సో దీని ద్వారా మీకు వాటిలో ఉన్న కాంప్లెక్స్ థింగ్స్ అన్ని కూడా మీరు అర్థం చేసుకొని ట్రై చేయండి. తెలుగు మీడియంకి వచ్చేసరికి లక్ష్మీకాంత్ బుక్ ఉంటుందండి, బట్ ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ కూడా చాలామంది ఫాలో అవుతారు. సో ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఆథర్ దే హ్యావ్ పుట్ మోర్ ఎఫర్ట్స్, దే హ్యావ్ అండర్స్టూడ్ ద సబ్జెక్ట్ వెరీ వెల్. సో దే హ్యావ్ వాస్ట్ నాలెడ్జ్ ఓవర్ ఇట్. తెలుగు మీడియంలో తెలుగులో పక్కాగా రాసినటువంటి పుస్తకం ఇది. ఈ పుస్తకం ఏంటి, తెలుగు ట్రాన్స్లేటెడ్ పుస్తకం. సో ఏదైతే లక్ష్మీకాంత్ ఇంగ్లీష్ పుస్తకం ఉంటుందో దాని ద్వారా దీన్ని ట్రాన్స్లేషన్ తీసుకొచ్చారు. సో కొంచెం ఆ భాష అనేది మీరు లోకల్ స్టోర్స్లోకి వెళ్ళి 2 పుస్తకాలని చదవండి. ఏది మీ మనసుకు ఎక్కితే అది తీసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ పాలిటీలో ఆర్టికల్స్ అనేవి ఉంటాయి, వాటి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో చూజ్ అ గుడ్ మెంటార్. ఒక మెంటార్ కూడా మనకు ఉండడం అవసరం అండి ఈ ప్రిపరేషన్లో. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం దారి తప్పుతూ ఉంటామో దే విల్ పుట్ అస్ ఆన్ ద ట్రాక్ మీదకి తీసుకొస్తూ ఉంటారు అనమాట. సో చూజ్ అ కోచింగ్ ఇన్స్టిట్యూట్, చూజ్ అ సీనియర్. ఓకే. చూజ్ యువర్ ఫ్రెండ్. ఎవరైనా సరే మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీకు టైం పెట్టడానికి అవైలబుల్గా ఉంటారో వాళ్ళని మీరు చూస్ చేసుకోండి. సో ఎకానమీకి వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ మెయిన్ కాన్సెప్చువల్ క్లారిటీ అండి. ఓకే. కాన్సెప్చువల్ క్లారిటీ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్స్ కనుక మీకు రాకపోతే అసలు మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఎగ్జామినేషన్ని అప్రోచ్ కాలేరు. కాన్సెప్చువల్ క్లారిటీ అండ్ కరెంట్ అఫైర్స్, వీటి మీద బడ్జెట్, ఎకనామిక్ సర్వే ఏవైతే ఉంటాయో వాటిలో స్టాటిస్టిక్స్, ఫిగర్స్ అన్నిటి మీద కూడా మీకు పట్టు వస్తేనే ఎకానమీకి మీరు ప్రిపేర్ అవ్వగలరు అనమాట. సో దెర్ ఆర్ మెనీ బుక్స్ అండి. తెలుగు మీడియంలో చిరంజీవి సార్ బుక్ ఉంది, అండ్ తెలుగు అకాడమీ బుక్ ఉంది, అండ్ షైన్ రాజు సార్ బుక్ ఉంది. సో ఇందులో ఏంటంటే వీళ్ళందరూ కూడా సో దే ట్రై టు ఇన్కల్కేట్ ఎవ్రీథింగ్. సో ఎవ్రీథింగ్ మొత్తం అంతా కూడా పెట్టేద్దాం అన్నటువంటి రాసిన బుక్స్ 1000-1200 పేజీలు పుస్తకాలు, లేదు అంటే 600-800 పేజీల పుస్తకాలు ఉన్నప్పటికీ కూడా టెక్స్ట్ ఈజ్ వెరీ స్మాల్, చిన్న ఫాంట్తో మొత్తం అంతా కండెన్స్ చేసి రాసినటువంటి బుక్స్. సో దాని ద్వారా ఏమవుతుంది, ఎక్కువ మ్యాటర్ తక్కువ పేజీల్లో వస్తుంది. సో యూ షుడ్ బీ ఏబుల్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ వాట్ ఈస్ నాట్. ఎవరు చెప్తారు మీకు ఇది ఏది ఇంపార్టెంట్ కాదని? ఎదర్ యువర్ కోచింగ్ విల్ టెల్ యూ ఆర్
your syllabus, your previous questions will tell you. నువ్వు ఫాలో అయిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సిలబస్ ఇవి నీకు చెప్తాయి. ఓకేనా? సో ఎకానమీకి చాలామంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వివేక్ సింగ్ ఫాలో అవుతారు. దెర్ ఆర్ ఫ్యూ అదర్ సోర్సెస్. సో నేను పర్సనల్గా కూడా కంటెంట్ అనేది మనం మిస్టర్ కాంపిటేటివ్ తరపు నుంచి చాలా ఈజీ చేయడం జరిగింది. ఈజీ కాన్సెప్ట్స్తో మీకు టీచ్ చేయడం జరిగింది. వాటిని కూడా నేను మీకు చూపిస్తాను. ఏది మీకు మనసుకు బాగా అర్థమైతే అందులోనే మీరు ప్రిఫర్ చేయండి. ఓకే? సైన్స్ అండ్ టెక్నాలజీ వెరీ డైనమిక్, కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అండి. స్టాటిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఎనీ సోర్స్, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి అండ్ పర్యావరణానికి స్టాటిక్ అనేది వెరీ లో ఇంపార్టెన్స్ అనమాట. సో ఇప్పుడున్న మీరు బుక్స్ ఏవైనా తీసుకున్నా సరే వాటిల్లో స్టాటిక్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. స్టాటిక్ పార్ట్ అందరిది కామన్గానే ఉంటుంది. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఎక్కువేం ఉండదు. సో ఎనీ బుక్ ఇన్ ద మార్కెట్ విచ్ యూ ఫీల్ ఈజీ టు డైజెస్ట్, ఈజీగా అర్థమైంది, మొత్తం అన్ని కవర్ చేశారనిపించి ఎటువంటి పుస్తకాన్నైనా మీరు ఈ స్టాటిక్ పార్ట్కి ప్రిఫర్ చేయండి. కరెంట్ అఫైర్స్ అనేవి మీరు మంత్లీ మ్యాగజైన్స్ ఏవైతే ఫాలో అవుతారో వాటిలో కవర్ అవుతుంది కాబట్టి సో వీటిల్లో యూ షుడ్ బి వెరీ స్పెసిఫిక్ అనమాట. మీరు లిస్ట్ అవుట్ చేసుకునే టాపిక్స్ లిస్ట్ ఉంటుంది కదా, అది చాలా ఇంపార్టెంట్. టాపిక్స్ లిస్ట్ అవుట్ చేసుకోవడం, వాటిని మీరు అప్రోచ్ అయ్యి ఆ విధంగా మీరు డీల్ చేసినట్టయితే ఖచ్చితంగా సపోజ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్ అన్నీ ఒక దగ్గర చదువుకోవడం. సో దీనికి బౌండరీస్ ఏంటి, ఏ బౌండరీ ఉంటుంది, ఓకే. అండ్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడ ఎన్వైర్న్మెంట్లో వీటి మ్యాపింగ్ చాలా ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో న్యూ ఇన్వెన్షన్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. స్టాటిక్ ఇస్ సేమ్ ఎవ్రీవేర్. ఓకే? సో ఐ థింక్ యూ హ్యావ్ గ్రూప్ 2 కోసం చాలా మాట్లాడుకున్నాం మనం. సో ప్రిలిమినరీ 150 మార్క్స్ ఉంటుంది అనుకున్నాం, మెయిన్స్ 300 మార్క్స్. సో మొత్తం అన్ని డిస్కస్ చేసాం, అన్ని సబ్జెక్ట్స్, వాటి స్ట్రాటజీస్, బుక్స్ ఇవన్నీ కూడా. సో ఒక మాస్టర్ ప్లాన్ అనేది మీకు అవసరం. సో ఆ ప్లాన్నే మనం డిజైన్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ అ వీక్లీ ప్లాన్. ఓకే? సో ఎవరైతే మన మెంటర్షిప్లో ఉంటారో వీ విల్ డిజైన్ అ డైలీ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ గ్రూప్ 1 వాళ్ళకి బ్యాచెస్ స్టార్ట్ అయింది. సో గ్రూప్ 1 బ్యాచ్కి వచ్చేసి వీ హ్యావ్ స్టార్టెడ్ ద డైలీ ప్లాన్ అనేది మేకింగ్ స్టార్ట్ చేసాం. సో విల్ బీ డెలివరింగ్ దిస్ మండే టు దెమ్. సో గ్రూప్ 2కి వచ్చేసరికి May 1st డెలివర్ చేయబోతున్నాం. సో దిస్ ఈజ్ అ వీక్లీ ప్లాన్. వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీని కలిపి తీసుకెళ్ళమని చెప్పా. ఓకే? సో వీక్ 1, సో ప్రతి మంత్కి ఏం ఫాలో అవ్వాలి అనేది నేను ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. టాపిక్స్ ఏం కవర్ చేయాలి, ప్రిలిమ్స్లో ఏం కవర్ చేయాలి, మెయిన్స్ని ప్యారలల్గా ఎలా తీసుకెళ్ళాలి, సో మెయిన్స్ ఎలా తీసుకెళ్ళాలి, ప్రిలిమ్స్ ఎలా తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. ఓకే? సో ఏంటి టార్గెట్ అవుట్పుట్ ఏంటి, షార్ట్స్ నోట్ చేసుకోవడం, టాపిక్ వైజ్ MCQs. ఐ టోల్డ్ యూ, ఒక టాపిక్ అవ్వగానే దాని MCQsని మీరు ఫినిష్ చేసేసుకోవాలి. ఫుల్ లెంత్ టెస్ట్ సబ్జెక్ట్ అయ్యాక ఇవ్వాలి. అట్లీస్ట్ ఏన్షియంట్ హిస్టరీ అయింది, దాని మీద టెస్ట్ ఇవ్వండి. మిడివల్ హిస్టరీ అయింది, దాని మీద టెస్ట్ ఇవ్వండి. అలా మీరు ఒక టెస్ట్ సిరీస్లో, గుడ్ టెస్ట్ సిరీస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి మిమ్మల్ని మీరు. ఓకే? సో ఈ విధంగా మనకి ఫస్ట్ ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ వెరీ వ్యాస్ట్. సో ఒక 6 to 8 వీక్స్ పడుతుందండి. 8 వీక్స్ పడుతుంది ఇది మొత్తం ఫినిష్ అవ్వడానికి. ఖచ్చితంగా 2 months అయితే పడుతుంది దీన్ని మీరు నెగ్లెక్ట్ చేయడానికి లేదండి. ఆ తర్వాత ఇండియన్ హిస్టరీ బేగా అయిపోవచ్చు ఏపీ హిస్టరీ మీద. సో జాగ్రఫీ వీ హ్యావ్ ఇంక్లూడెడ్, పాలిటీ ప్లస్ జాగ్రఫీ. తర్వాత ఏపీ హిస్టరీ కూడా month 2 week 4 అంటే 8th వీక్కి మనకి ఏపీ హిస్టరీ ఇండియన్ హిస్టరీ అయిపోద్ది, జాగ్రఫీ కూడా స్టార్ట్ అయిపోద్ది. దెన్ పాలిటీ అనేది మెయిన్స్లో, జాగ్రఫీ ప్రిలిమ్స్లో, ఈ 2 మొదలు పెట్టుకుంటాం. సో ప్రిలిమ్స్ని మెయిన్స్ని ప్యారలల్గా మనం తీసుకెళ్ళాలండి. గ్రూప్ 2కి ఇలా ప్రిపేర్ అవ్వాలి. లేదు అంటే డెఫినెట్లీ మనం వెనకబడిపోతాం, మెయిన్స్లో వెనకబడిపోతాం. సో యూ హ్యావ్ పాలిటీ ప్లస్ సొసైటీ మెల్లగా వెళ్ళే కొద్దీ. ఓకే? సో వీ హ్యావ్ ఇంక్లూడెడ్ అసలు అక్కడ దేని మీద ఫోకస్ పెట్టాలి. ఓకే, మెంటల్ ఎబిలిటీ కూడా స్టార్ట్ చేసాము ఎకానమీతో పాటు. సో ఇలా ఒక 6 months ప్లాన్ అనేది, month 6 ప్లాన్ అనేది 6 months ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సైన్స్ అండ్ టెక్. అండ్ లాస్ట్లో ఫుల్ లెంత్ టెస్టులు కూడా మీకు ఇంక్లూడ్ చేయడం జరిగింది. టెస్ట్లు ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి, కరెంట్ అఫైర్స్ ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి, ఈ కంప్లీట్ ప్లాన్ కనుక మీరు కావాలనుకుంటే మీరు డౌన్లోడబుల్ అండ్ ఎడిటబుల్ కూడా మీరు ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసి మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. కాంప్రహెన్సివ్గా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద ఇచ్చాము, మన యాప్లో కూడా దీన్ని పెట్టడం జరుగుతుంది. ఫ్రీగా అందరూ కూడా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ అండి. సో గ్రూప్ 2 మీద చాలా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఫైనలీ అసలు ఏంటి మిస్టేక్స్ మనం ఏం అవాయిడ్ చేయాలి అనేది తెలుసుకున్న తర్వాత ఈ వీడియోని వైండ్ అప్ చేద్దాం. సో మిస్టర్ కాంపిటేటివ్లో క్లాసెస్ ఎలా ఉంటాయో చూసి దాన్ని కూడా ఐ లెట్ యు నో.
సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. సో టాప్ మిస్టేక్స్ టు అవాయిడ్, అసలు ఏంటి, అసలు మిస్టేక్స్ ఏం చేయకూడదు మనం అంటే, ఫస్ట్ సిలబస్ తెలుసుకోకుండా ప్రిపరేషన్లోకి దిగకూడదు. కంప్లీట్ సిలబస్ అంతటినీ కూడా మనం తెలుసుకోవాలి. మెయిన్స్కి ప్రిలిమ్స్కి సెపరేట్గా ప్రిపేర్ అవ్వకూడదు, టైం టేబుల్ లేకుండా ప్రిపేర్ అవ్వకూడదు. అండ్ ఏపీ స్పెసిఫిక్ చాలా వస్తాయి, అవన్నిటిలో కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఒక సబ్జెక్ట్ అవ్వకుండానే, లేదంటే ఇందులో ఒక చాప్టర్ చదవడం, అందులో ఒక చాప్టర్ చదవడం, మళ్ళీ రెండింటిని మర్చిపోవడం, సో ఆ విధమైనటువంటి ప్లానింగ్ మిస్టేక్స్ అనేవి మనం చేయకూడదు. స్టడీ మిస్టేక్స్ ఏంటి, సో నెంబర్ ఆఫ్ బుక్స్, ఒకే సబ్జెక్ట్కి బోల్డ్ రకాల పుస్తకాలు మనం తెచ్చుకుంటే హౌ విల్ వి ఫినిష్ అండి, అవ్వదు. సో 1 బుక్ 1 సబ్జెక్ట్ అండి, అది గుర్తుపెట్టుకోండి. నోట్స్ అనేది కూడా తీసుకోవాల్సి ఉంటుంది మనం. ఓకే, సో 1-2 టైమ్స్ చదివిన తర్వాత దానిలో షార్ట్ నోట్స్గా మనం మార్చుకోవాలన్నమాట. ప్రయారిటైజింగ్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువ టైం ఇవ్వాలి. ఒకసారి అన్నీ చదవాలి, చదివిన తర్వాత ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ని ఐడెంటిఫై చేసి వాటిని బాగా చదవగలగాలి. ఓకే, సో ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీని నెగ్లెక్ట్ చేయొద్దు, ఇది ఒక మేజర్ మిస్టేక్ అనమాట. ఓకే, కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకోవాలి, మన సిలబస్తో లింక్ చేసుకుంటూ చదవాలన్నమాట. నెక్స్ట్, సో దిస్ ప్రాక్టీస్, వాట్ ఈస్ ప్రాక్టీస్? మీకు గ్రూప్ 1 వాళ్ళకైతే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది, మీకు గ్రూప్ 2 వాళ్ళకి ఏముంటుంది, యూ హ్యావ్ టు డూ MCQs ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. రిసోర్సెస్, టూ మెనీ బుక్స్ అనేవి వెరీ అన్నెసరీ అండి. 1 సబ్జెక్ట్ 1 సోర్స్, ఒక క్లాసు, ఒక పుస్తకం, ఒక టెస్ట్ ఉండాలి ఖచ్చితంగా. క్లాస్ మనసుకి ఎక్కిస్తుంది వీడియోస్ని, అండ్ టెస్ట్ అనేది మీరు ఎక్కడున్నారో తెలియజేస్తుంది, అండ్ బుక్ అనేది మీకు సిలబస్ అంతటిని కవర్ చేసేలా చేస్తుంది. అవుట్డేటెడ్ మెటీరియల్స్ని చదవద్దండి. సో ర్యాండమ్ యూట్యూబ్ వీడియోస్ చూసేసి వాటిని ఏవేవో డిస్ట్రాక్షన్స్ తీసుకొని కొత్త సోర్సెస్ని పెంచుకోవడం. ఓకేనా, చూస్తే ప్రాపర్గా మంచి వీడియో కంటెంట్, సబ్జెక్ట్ వీడియో అంటే నోట్స్ తీసుకొని చూడండి. ఓకే, సో మాక్ టెస్ట్ అనేవి ఎగ్జామ్ ముందు రాయడం, మెల్లగా మాక్ టెస్ట్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఒక సబ్జెక్ట్ అయిపోగానే మాక్ టెస్ట్ అనేది మనం ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో మీ మిస్టేక్స్ని కూడా అనలైజ్ చేసుకోవాలి. మాక్ టెస్ట్లో ఎటువంటి మిస్టేక్స్ చేస్తున్నారు అనేది కూడా మీరు అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మైండ్ సెట్ మిస్టేక్స్, మీ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎలాంటి మైండ్ సెట్తో మనం ముందుకెళ్ళాలి, మిమ్మల్ని మీరు అదర్స్తో చాలామందితో కంపేర్ చేసుకోవడం, జనరల్లీ ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, కన్స్ట్రక్టివ్గా ఉండవు టాక్స్. నీకు ఈ బిట్ వచ్చా, ఇదా కాంపిటీషన్లో వెళ్ళిపోయి, హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. ఫ్రెండ్స్ మధ్యలో కానీ కాంపిటీటర్స్ మధ్యలో కానీ హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. అలాగే నెగిటివ్ కాంపిటీషన్ ఉండకుండా చూసుకోవాలి. ఓకే, సో ఒక రోజే 14 గంటలు చదివేయడం, మిగతా రోజుల్లో చదవకుండా వదిలేయడం అలా చేయకూడదు. ఏం చేయాలి, కన్సిస్టెంట్గా 6 hours, స్లోలీ బిల్డింగ్ 1 more hour, స్లోలీ 1 more hour, అలా కన్సిస్టెంట్గా చదవడం. బ్రేక్స్ తీసుకోవడం, చదువు మధ్యలో బ్రేక్స్, అండ్ సండే ఆర్ సాటర్డే ఒక పూట అంతా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం. ఇలా దిస్ క్రియేట్స్ అ కన్సిస్టెంట్ రిథమ్, ఒక రిథమ్ అనేది ఏర్పరిచేలా చేస్తుంది అనమాట. ఓకే, కరెంట్ అఫైర్స్ని మెల్లగా నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేయకూడదు. ఓకే, రివిజన్ అనేది మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది అనుకోవడం, అదే చాలా పెద్ద భ్రమ. ఓకే, యూ షుడ్ హ్యావ్ డైలీ రివిజన్, వీక్లీ రివిజన్ అండ్ మంత్లీ రివిజన్ టూ. సో నెక్స్ట్, దీస్ ఆర్ ద మిస్టేక్స్ విచ్ యూ హ్యావ్ టు అవాయిడ్. సో మన క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది నేను మీకు తెలియజేస్తాను, దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు వేర్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. అసలు ఎవరి మెంటర్షిప్లో మీరు స్టార్ట్ అవ్వాలనేది కూడా మీకు తెలుస్తుంది. మిస్టర్ కాంపిటేటివ్ ద్వారా ఏం ప్రొవైడ్ చేస్తున్నాను అనేది నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. సో దిస్ ఈజ్ అవర్ ఎక్స్పర్ట్ టీమ్ అండి. ఏదైతే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్కి మేము ఫామ్ అయిన టీము, ఆల్రెడీ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు, మిస్టర్ కాంపిటేటివ్ అనేది విజువలైజ్డ్ లెర్నింగ్, ఏదైతే ఈజీ రిటెన్షన్ కోసం స్టూడెంట్స్ లైఫ్లో మేము ఫేస్ చేసినటువంటి డిఫికల్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకెవరూ ఫేస్ చేయకుండా ఈజీగా ఒక్కసారి చూస్తే గుర్తుండే విధంగా, నార్త్ సైడ్ ఏ విధంగా అయితే స్ట్రాంగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఈజీ లెర్నింగ్తో ముందుకు వెళ్తున్నాయో, ర్యాంక్స్ అన్ని కూడా వాళ్ళు ఏ విధంగా సాధించగలుగుతున్నారో, అదేవిధంగా తెలుగు అభ్యర్థులు ఆంధ్ర తెలంగాణలో ఎవరైతే తెలుగు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈజీగా గుర్తుండేలాగా కాంప్రహెన్సివ్గా వాళ్ళు ప్రిపరేషన్ అనేది సాగించే విధంగా టాప్ నాచ్ కంటెంట్తో మీకు మిస్టర్ కాంపిటేటివ్ ముందుకు రావడం జరిగింది. దిస్ ఈజ్ అవర్ ఎక్స్పర్ట్ టీమ్, ఉదయ్, మై సెల్ఫ్ అండ్ రాకేష్ కునా మనతో ఉంటారు. హీఈస్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ గ్రూప్ 1 సర్వీసెస్. He's working as Assistant Commissioner of State Taxes. He is Nitin. So the third person here who is out there. So Nitin is an answer writing expert. He can deal group 1 and group 2 mentorship. He has attended 3 times interview. So UPSC interview. Lavanya madam will be dealing history. Ajmal sir will be dealing modern history and IR. Bhargavi madam will be dealing environment. So
Johanan sir will deal geography, Mahesh sir, and there is Kiran sir who will be dealing polity. So this is our expert team for APPSC Group 2 and Group 1 examinations. అండ్ కంటెంట్ కూడా ఎలా ఉంటుందో నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో మిస్టర్ కాంపిటేటివ్ నుండి మీకు ఏమేమి రాబోతున్నాయంటే హై క్వాలిటీ వీడియో క్లాసెస్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఏవైతే ఉంటాయో ఈజీ రిటెన్షన్ కోసం చూడగానే గుర్తుండే విధంగా ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ని యూజ్ చేసి హై క్వాలిటీ వీడియో క్లాసెస్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కసారి చూడగానే మీకు అది గుర్తుంటుంది. దాంతోపాటు మెంటరింగ్, మా అందరి మెంటర్షిప్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక టాపిక్ని మీరు క్లాస్ రూపంలో ఫినిష్ చేస్తారో దాని మీద మెటీరియల్ అనేది మీకు అందించడం జరుగుతుంది. దాని తర్వాత టాపిక్ వైజ్ టెస్ట్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు ఆ టాపిక్ మీద ఉన్నటువంటి PYQs కూడా ఇదే టాపిక్ వైజ్ టెస్ట్లో ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. వన్స్ ఒక సబ్జెక్ట్ ఫినిష్ అవ్వగానే ఆ సబ్జెక్ట్లో మీ నాలెడ్జ్ టెస్ట్ చేస్తూ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ ఉంటాయి. ఆ తర్వాత ఫుల్ లెంత్ టెస్ట్, పేపర్ మీద ఫుల్ లెంత్ టెస్ట్లో ఒక 10 or 15 ఉంటాయి. సో ప్రిలిమ్స్ తీసుకుంటే ఒక 20 కూడా ఉంటాయి. ఓకే, సో మెయిన్స్లో దీని మీద 15, పేపర్ 1 మీద, అండ్ పేపర్ 2 మీద 15, ఓవరాల్ 30, ఇక్కడ ఒక 20, టోటల్ 50 టెస్ట్తో మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇది అవైలబుల్ ఉంటుంది. అండ్ మెటీరియల్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ 1 పేజర్ షార్ట్ నోట్స్, ఈజీగా ఎగ్జామ్ ముందు రివైజ్ చేసుకోవడానికి ఆ షార్ట్ నోట్స్ అనేది మీకు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి తెలియజేస్తాను. సో ఇప్పుడు నేను మీకు ఎకానమిక్స్ ఏ విధంగా మనం టీచ్ చేయబోతున్నాం అనేది ఒక శాంపుల్లా చూపిస్తున్నాను. చాప్టర్ 1 ఇంట్రడక్షన్ టు ఎకనామిక్స్ ఏ విధంగా మనం డీల్ చేస్తాం. సో ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈజీగా అర్థమయ్యేలాగా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ని యూజ్ చేసి మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రెజెంటేషన్స్ అన్నిటిని కూడా మనం క్రియేట్ చేసి టైలర్డ్గా APPSC ఎగ్జామినేషన్స్ కోసం వీటిని టైలర్ చేసి మీకు ఈజీ వేలో మీ ముందు ఉంచడం జరుగుతుంది. సో దీని ద్వారా యూ షుడ్ హ్యావ్ ఈజీ రిటెన్షన్, బోత్ బైలింగ్వల్, తెలుగు ఇంగ్లీష్ మరియు కనబడుతూ ఉంటుంది. సో ఈజీగా గుర్తుంటుంది అనమాట. సో వన్స్ యూ హ్యావ్ గాన్ త్రూ దీస్, ఇవి మీరు ఒకవేళ విని క్లాసెస్ కనుక చూసినట్టయితే ఖచ్చితంగా మీరు మర్చిపోరు. కాన్సెప్ట్స్ అనేవి ఈజీ వేలో మీ మైండ్లోకి ఎక్కుతాయి. సో జస్ట్ గో త్రూ దిస్ ఎకానమీ స్లైడ్స్. ఓకే, సో టేబుల్స్ ఉన్నాయి, ఇందులో ఈజీ రిటెన్షన్ కోసం ఇమేజెస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి హైలైట్ చేయడం జరిగింది, సింపుల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ ఇమేజెస్ రూపంలో. సో ఇంతకంటే ఎకానమీని సింప్లిఫై చేసే విధంగా APPSC ఎగ్జామినేషన్స్కి టీచ్ చేసే వాళ్ళు ఎవరు చెప్పట్లేదనేది మా ఉద్దేశం. సో వీ కేమ్ అప్ విత్ దిస్ ఫర్ యువర్ ఈజీ రిటెన్షన్. సో లెట్ స్టార్ట్ ప్రిపేరింగ్. మిస్టర్ కాంపిటేటివ్తో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ అయినా చేయొచ్చు, కాల్ అన్నా చేయొచ్చు. కాల్ చేసి మీ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ ఏదైతే మీరు స్టార్ట్ చేస్తున్నారో ఆ ప్రిపరేషన్ మీరు మిస్టర్ కాంపిటేటివ్తో మొదలు పెట్టచ్చు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు నోటిఫికేషన్ వచ్చేలోపు సిలబస్ అంతా మీరు ఫినిష్ చేసుకొని రెడీగా ఉంటారు. ఖచ్చితంగా ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది. సో ఆ రోజు యూ విల్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ వర్క్. ఓకే, సో దిస్ ఈజ్ ఎకానమీ. సో మీరు ఇక్కడ కనుక చూసినట్టయితే ఐఎమ్ షోయింగ్ యూ ఎర్త్, ఏదైతే మనకి జాగ్రఫీ ఉంటుందో జాగ్రఫీ సబ్జెక్ట్ అంతా కూడా నేను మీకు చూపిస్తున్నాను. సో ఎటువంటి రొటేషన్ ఎలా ఉంటుంది, రెవల్యూషన్ ఎలా ఉంటుంది, వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి. సో ఈ విధంగా సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్ మధ్య ఉన్న యాక్సిస్ ఏదైతే ఉందో, ఆర్బిటల్ ప్లేన్ అంటే ఏంటి, రొటేషనల్ స్పీడ్, సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈజీ వేలో మీకు అర్థమయ్యేలాగా. సో ఒక చాప్టరే మీకు ఇన్ని స్లైడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే యూ విల్ హ్యావ్ డీపర్ అండర్స్టాండింగ్. సో అండర్స్టాండింగ్ ఉంటుంది, ఫ్యాక్ట్స్ ఉంటాయి, మొత్తం అన్నీ కూడా ఎగ్జామ్కి కావాల్సింది యాక్షన్ ప్యాక్డ్గా మీ ముందు ఉంటుంది. దిస్ ఈజ్ యూనివర్స్ చాప్టర్. సో ఇది కనుక మీరు చూసినట్టయితే దిస్ ఈజ్ ఎన్వైర్న్మెంట్. సో ఎలా మొత్తం ఈ సైకిల్స్ ఎలా నడుస్తాయి, వీటిని అన్నింటినీ కూడా టీచర్స్ మీకు ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో ఈ ప్రిపరేషన్లో మిస్టర్ కాంపిటేటివ్తో కనుక మీరు స్టార్ట్ చేస్తే మీ జర్నీ డెఫినెట్లీ అందరికంటే ముందంజలో ఉంటారు. సో వీఆర్ ఎ టీమ్ ఆఫ్ 15 members, సపోర్ట్ స్టాఫ్ అందరూ కలిపి. సో వీఆర్ వర్కింగ్ డే అండ్ నైట్. మొత్తం ఇలాంటి కంటెంట్ని మీకు రెడీ చేసి ముందుకు తీసుకురావడానికి వీఆర్ వర్కింగ్ డే అండ్ నైట్. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రిపరేషన్. లెట్స్ క్రాక్ Group 2. లెట్స్ బికమ్ APPSC Group 1 and Group 2 officers. So all the best. Keep working hard. So consistency maintain cheyandi, full fledged efforts ivvandi. Definitely we'll succeed. That's all. Thank you.